సో నిన్న మనం సేఫ్ డీకే ఎలా ఇన్స్టాల్ చేయాలి, సేఫ్ సర్వర్ ఎలా లాగిన్ అవ్వాలి, దెన్ సేఫ్ సర్వర్ లైక్ అంటే క్లయింట్ సర్వర్కి సేఫ్ సర్వర్కి బూస్టర్ కమాండ్ ఎలా హెడ్ చేయాలి, దెన్ వర్క్ స్టేషన్ నుంచి నీ సేఫ్ సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, సో స్టార్టర్ కిట్ అంటే ఏంటి, బూస్టర్ కమాండ్ ఎలా హెడ్ చేయాలి, ఇదంతా చూసామండి. సో ఇప్పుడు క్లయింట్ మిషన్ ఆన్ చేయండి. సో ఎవరి అకౌంట్లో అండి మనం లాగిన్ అయింది. సో మీ ఈమెయిల్ ఐడి ఒకసారి షేర్ చేయగలుగుతారా? సో పాస్వర్డ్ బాలాజీ. ఓకే, ఇంకో సర్వర్ క్రియేట్ చేస్తారా మీరు? ఓకే, గుడ్ అండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ఈరోజు మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా మీ కుక్ బుక్ క్రియేట్ చేయడం అంటే చెప్పనండి. సో డైరెక్ట్గా కుక్ బుక్ క్రియేట్ చేసి సర్వర్లోకి అప్లోడ్ చేసి క్లయింట్ సర్వర్లోకి అసలు చేయడం చెప్పడం. సో ఫస్ట్ కుక్ బుక్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, సో ఎలా వర్కౌట్ అవుతుంది, సో మీరు ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు సో ఫస్ట్ అంటే మనం రాసే కోడ్ కావచ్చు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. శాంపిల్గా ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయడం కానీ ఒక డైరెక్టరీ క్రియేట్ చేయడం కానీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అంటే ఇంటర్నల్ సర్వర్లో మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానండి. ఆ తర్వాత మనకు ఎలా క్రియేట్ చేయాలి, కుక్ బుక్ ఎలా క్రియేట్ చేయాలి, రెసిపీ ఎలా క్రియేట్ చేయాలి, దాంతో దెన్ ఆ రెసిపీని కుక్ బుక్ ఎంటర్ కుక్ బుక్ ని సర్వర్లోకి ఎలా అప్లోడ్ చేయాలి తర్వాత చూద్దాం. సో మన స్టార్టర్ కిట్ ఎక్కడ ఉందో ఆ స్పెసిఫిక్ పాత్లోకి ఎంటర్ అవ్వండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సేఫ్ -23 ఈ డైరెక్టరీ కదండి మన స్టార్టర్ కిట్. సో ఈ స్పెసిఫిక్ పాత్లోకి ఎంటర్ అవుతున్నాను నేను. ఓకే, సో ఈ స్పెసిఫిక్ పాత్లోకి ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఫైల్ క్రియేట్ చేయండి, ఎనీథింగ్ ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేయండి. నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ ఈ టెంప్లెట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సో టెంప్లెట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒక కోడ్ రాయాలనుకోండి. సో ఇక్కడ ఏంటంటే టైప్ అండి. ఓకే, టైప్. సో టైప్ నేమ్ ఏంటి, సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ అనుకోండి, సో ప్యాకేజ్ అని మెన్షన్ చేస్తారు. సో సర్వీసెస్ అనుకోండి, సర్వీస్ అని మెన్షన్ చేస్తారు. సో ఇన్ కేస్ ఫైల్ అయితే ఫైల్ అని మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ యూజర్ అయితే యూజర్. సో ఇంకేదన్నా అయితే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రాన్ టైప్ అనుకోండి, క్రాన్ అని మెన్షన్ చేస్తారు. సో డైరెక్టరీ అయితే డైరెక్టరీ అండి. టైప్ ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో టైప్ నేమ్ మెన్షన్ చేయాలండి. టైప్ టైప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ అయితే ఫైల్, డైరెక్టరీ అయితే డైరెక్టరీ, ప్యాకేజ్ అయితే ప్యాకేజ్ అక్కడ మెన్షన్ చేయాలి. దెన్ ఆ టైప్ నేమ్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి. సో ఫైల్ నేమ్ ఏంటి, నేమ్ ఆఫ్ ద ఫైల్ అండి. సో నేమ్ ఆఫ్ ద ఫైల్. దెన్ ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద ఫైల్ ఇక్కడ డూ. దెన్ ఇక్కడ మీ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ ఇక్కడ పాస్ చేస్తారండి. మీ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ పాస్ చేసి దెన్ ఎండ్ అని ఇస్తారండి. సో ఇలా ఉంటాయండి సింపుల్ గా ప్యాకేజ్ సింటాక్స్. ఇప్పుడు ఫైల్ కి ఒక సింటాక్స్ రండి. మీరు ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫైల్ దెన్ నేమ్ ఆఫ్ ద ఫైల్ అండి. సో ఫైల్ నేమ్ ఏంటి, ఫైల్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేయాలి మీరు, లేదా అబ్సల్యూట్ పాత్ అండి. సో ఫైల్ ఏ స్పెసిఫిక్ పాత్ లో మీకు క్రియేట్ అవ్వాలి. సో ఇక్కడ పాత్ ఆఫ్ ద ఫైల్. ఓకే, పాత్ ఆఫ్ ద ఫైల్. ఓకే, పాత్ ఆఫ్ ద ఫైల్ అంటే పాత్ ఆఫ్ ద ఫైల్ ఫైల్ నేమ్ అండి. సో మొత్తం ఇక్కడ మెన్షన్ చేసి డూ. ఇక్కడ నేను ఏం చేయబోతున్నాను, ఫైల్ ని క్రియేట్ చేయబోతున్నాను. సో యాక్షన్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అనేది కదా యాక్షన్. సో క్రియేట్. సో యాక్షన్ క్రియేట్ అని మెన్షన్ చేశానండి. దెన్ ఎండ్. సో ఇంకా మీరు కంటెంట్ ఇదంతా యాడ్ చేయాలంటే తర్వాత చూద్దామండి. సో ఇదండి జస్ట్ టైప్ సింటాక్స్ ఎలా ఉంటుందండి. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి టచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో టెస్ట్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. లేదా ఎక్స్టెన్షన్ మీరు ఆర్బీ క్రియేట్ చేయండి. సో లేదా ఎంబీ కమాండ్ యూజ్ చేసి దాన్ని నేమ్ చేంజ్ చేయండి. సో టెస్ట్ డాట్ ఆర్బీ. సో ఆర్బీ ఇవ్వాలండి ఎక్స్టెన్షన్, రూబీ కదా. సో ఆర్బీ అని ఇవ్వాలి ఎక్స్టెన్షన్. ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఆర్బీ అని ఇవ్వాలండి.
జస్ట్ ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేస్తాను నేను. సో ఆ ఎంటీ ఫైల్ మీరు ఏం చేస్తారు, నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేయండి, లేదా మీరు లైనక్స్ మెషిన్ అయితే డైరెక్ట్ V8 లో ఓపెన్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, V8 లో ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేయాలి కదా, ఫైల్ దెన్ ఏ స్పెసిఫిక్ పాత్ లో క్రియేట్ చేయాలి మీరు. సో ఫస్ట్ నీ ఇంటర్నల్ మిషన్ లో చెక్ చేస్తున్నానండి. సో ఇంటర్నల్ మిషన్ లో చెక్ చేస్తున్నాను కదా, ఏ స్పెసిఫిక్ పాత్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్పెసిఫిక్ పాత్ లో ఫైల్ క్రియేట్ అవ్వాలంటే ఈ స్పెసిఫిక్ పాత్ అక్కడ మెన్షన్ చేయాలండి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ డైరెక్టరీలో నాకు ఇక్కడ క్రియేట్ కావాలనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ప్రాక్టీస్ అనే డైరెక్టరీ ఉంది కదా, ఇక్కడ నాకు ఫైల్ క్రియేట్ కావాలనుకోండి, నేను క్రియేట్ చేసే ఫైల్ క్రియేట్ కావాలి. సో ఈ పాత్ మీరు కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి పాత్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో పాత్ పేస్ట్ చేసిన తర్వాత దెన్ ఫైల్ నేమ్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెఫ్ ఐఫన్ టెస్ట్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సో ఫైల్ నేమ్ ఏంటంటే చెఫ్ ఐఫన్ టెస్ట్ దెన్ టు సో యాక్షన్. సో ఇక్కడ యాక్షన్ కంపల్సరీ ఇవ్వాలా, సో ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదండి. సో ఇంతవరకు మెన్షన్ చేసిన ఎనఫ్ అండి. సో ఇంతవరకు మెన్షన్ చేసిన ఎనఫ్ అండి. సో ఫైల్ పాత్ ఫైల్ నేమ్ మెన్షన్ చేసేసి దెన్ నువ్వు ఈ ఫైల్ రన్ చేసావంటే నీకు ఫైల్ క్రియేట్ అయిపోతుంది అండి. చూడండి ఇక్కడ మీ ఫైల్ క్రియేట్ చేశాను కదా, సేవ్ చేయండి. వన్స్ సేవ్ చేసిన తర్వాత దెన్ ఈ స్పెసిఫిక్ పాత్ లోకి వచ్చేసి మీ టెస్ట్ డాట్ ఆర్బీ అనే ఫైల్ క్రియేట్ చేశారు కదా, ఈ టెస్ట్ డాట్ ఆర్బీ ఫైల్ మీరు ఎగ్జిక్యూట్ చేశారంటే, ఈ టెస్ట్ డాట్ ఆర్బీ ఫైల్ మీరు రన్ చేశారంటే, చెఫ్ కమాండ్ యూజ్ చేసి రన్ చేశారంటే నీకు ఎఫ్ డైరెక్ట్ లో ప్రాక్టీస్ అనే డైరెక్ట్ లోపల నీకు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, చెఫ్ ఐఫన్ టెస్ట్ అని ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇది స్క్రిప్ట్ అంటే మామూలుగా షెల్ స్క్రిప్ట్ అయితే మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, సో బ్యాష్ అని ఆ స్క్రిప్ట్ నేమ్ కానీ లేదా పాత్ ఆఫ్ ద స్క్రిప్ట్ కానీ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది పర్మిషన్ చేంజ్ చేసి. సో దీనికి అలా కాదండి, చెఫ్ ఐఫన్ అప్లై, చెఫ్ ఐఫన్ అప్లై దెన్ నీ ఫైల్ నేమ్ అండి. సో నా ఫైల్ నేమ్ ఏంటి, టెస్ట్ డాట్ ఆర్బీ, చెఫ్ ఐఫన్ అప్లై టెస్ట్ డాట్ ఆర్బీ. సో ఇంటర్నల్ అండి, మీకు ఇంకా సర్వర్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చూపిలేదండి. సో ఇంటర్నల్ గా మీకు చూపిస్తున్నాను ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏంటి ప్రాసెస్ ఏంటి. ఓకే సంథింగ్ ఏదో ఓకే. సో ఎర్రర్ వచ్చింది. సో చూద్దామండి, యాక్షన్ క్రియేట్ ఏం అవసరం లేదు. ఫైల్ వన్ ప్రాబ్లం ఓకే. టెస్ట్ డాట్ ఆర్బీ ఇంక్లూడ్ ద రన్ అండర్స్కోర్ చెఫ్ అండర్స్కోర్ రెసిపీ. ఓకే ఒకసారి వచ్చేసి ఏంటంటే ఇన్వాల్యూర్ ఆర్గ్యుమెంట్ ప్లాట్ఫామ్ విండోస్ ఇవన్నీ డిఫైన్ చేయాల్సిన అవసరం. 1 సెకండ్ అండి. ఫైల్ పాత్ ఆఫ్ ద ఫైల్ ఓకే. సో ఇక్కడ విండోస్ కదండి, విండోస్కి ఇలా రీడైరెక్ట్ చేయాలి. 1 సెకండ్ ఓకే. ఫైల్ దెన్ అగైన్ హిట్ ప్లాట్ఫామ్ విండోస్ ఇవి డిఫైన్ చేయాల్సిన అవసరం లేదండి.
సో ఇక్కడ చూడండి నీకు ఫైల్ క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ ఏ న్యూ ఫైల్, దెన్ ఏ స్పెసిఫిక్ పాత్రలో నీకు ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఎఫ్ డైరెక్టర్లో ప్రాక్టీస్ అండ్ డైరెక్టర్లో చెఫ్ ఎఫ్ అండ్ టెస్ట్ అనే ఫైల్ క్రియేట్ అయింది. సో మీరు ఈ స్పెసిఫిక్ పాత్రలోకి ఎంటర్ చెక్ చేసుకోండి. సో నీ ఆ రెసిపీ దీన్ని ఏమంటారంటే టెస్ట్ డాట్ ఆర్బీ ఫైల్ ఏమంటారంటే రెసిపీ అంటారండి. ఓకే, ఒక రెసిపీ. ఈ రెసిపీ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నీకు ఆ ఫైల్ క్రియేట్ అయిపోయింది. యాక్షన్ క్రియేట్ బై డిఫాల్ట్ అంటే మనం ఇక్కడ యాక్షన్ గానీ ఏం మెన్షన్ చేయలేదు కదా. సో బై డిఫాల్ట్ యాక్షన్ మెన్షన్ చేయకపోతే ఏంటంటే ఫైల్ కానీ డైరెక్టర్ కానీ ఏంటంటే బై డిఫాల్ట్ గా యాక్షన్ క్రియేట్ తీసుకుంటుంది అండి. ఓకే, బై డిఫాల్ట్ గా యాక్షన్ క్రియేట్ తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి మీరు ఆ స్పెసిఫిక్ పాత్రలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో మనం ఏ పాత్ర చూడండి ఇక్కడ చెఫ్ ఎఫ్ అండ్ టెస్ట్ అనే ఫైల్ క్రియేట్ అయింది. సో ప్రాక్టీస్ అనే డైరెక్టర్ లో చెఫ్ ఎఫ్ అండ్ టెస్ట్ అనే ఫైల్ క్రియేట్ అయింది చూడండి ఇక్కడ. ఓకే, చెఫ్ ఎఫ్ అండ్ టెస్ట్ అనే ఫైల్ క్రియేట్ అయింది చూడండి. సో ఇన్ కేస్ ఇప్పుడు నేను ఇలా ఇచ్చిన ప్రాబ్లం లేదండి. సో డూ యాక్షన్ క్రియేట్. ఓకే, క్రియేట్ దెన్ డన్, నాట్ డన్ ఎండ్. సో ఇలా ఇచ్చిన ప్రాబ్లం లేదండి. ఇలా ఇచ్చినా మీకు క్రియేట్ అవుతుంది మన ఫైల్. చూడండి ఇక్కడ నేను మళ్ళీ ఫైల్ ఇక్కడ డిలీట్ చేసేస్తున్నాను. చెఫ్ ఎఫ్ అండ్ టెస్ట్ అనే ఫైల్ డిలీట్ చేస్తున్నాను. సో ఫైల్ డిలీట్ చేశాను కదా. సో ఇక్కడ చూడండి ఈ ఫైల్ సేవ్ చేసి మళ్ళీ రన్ చేయండి. సేమ్ కమాండ్ రన్ చేయండి, చెఫ్ ఎఫ్ అండ్ అప్లై కమాండ్. సో ఇంత ఎందుకు మనం జస్ట్ టచ్ కమాండ్ జస్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చా, లేదా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా విఏటర్ కానీ ఏదైనా ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చా? ఓకే అండి, సింగిల్ ఫైల్లో మనం సింగిల్ సర్వర్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో నీకు నెంబర్ ఆఫ్ సర్వర్లు క్రియేట్ కావాలంటే క్రియేట్. ఓకే, నేను ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ తప్పించుకుంటున్నాను. ఓకే, సో క్రియేట్. ఇక్కడ చూడండి మనకు ఫైల్ క్రియేట్ అయింది. ఆ స్పెసిఫిక్ పాత్రలో ఫైల్ క్రియేట్ అయింది చూడండి. అలాగే సో మళ్ళీ ఫైల్ క్రియేట్ అయింది కదా. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుందంటే, సో ఇప్పుడు ఆల్రెడీ ఆ స్పెసిఫిక్ పాత్రలో నీకు ఫైల్ క్రియేట్ అయిపోయిందండి. సో ఇక్కడ చెక్ చేయండి, చెఫ్ ఎఫ్ అండ్ టెస్ట్ అనే ఫైల్ క్రియేట్ అయిపోయిందండి. సో మళ్ళీ మీరు సేమ్ కమాండ్ హిట్ చేశారంటే ఆల్రెడీ అప్ టు డేట్ అనే మెసేజ్ వస్తుంది. చూడండి ఇక్కడ. సో అప్ టు డేట్ అంటే ఆల్రెడీ ఆ ఫైల్ క్రియేట్ అయిందండి ఆ స్పెసిఫిక్ పాత్రలో. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇన్కేస్ మీకు పాత్ కానీ ఫైల్ నేమ్ కానీ ఇన్కేస్ ఏదైనా డేటా కావాలంటే డేటా కానీ ఏదైనా మోడిఫికేషన్ చేసి మళ్ళీ రన్ చేస్తారంటే నీకు ఫైల్ క్రియేట్ అవుతుందండి. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సో ఎలా ఇచ్చిన ప్రాబ్లం లేదండి మీరు. సో బై డిఫాల్ట్ యాక్షన్ క్రియేట్ అండి. సో నేను క్రియేట్ ఇచ్చాను కాబట్టి బై డిఫాల్ట్ యాక్షన్ క్రియేట్ తీసుకుందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంతో కంటెంట్ ఏదైనా అప్డేట్ చేయాలనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫైల్లో ఏదైనా కంటెంట్ అప్డేట్ చేయాలనుకోండి. సో కంటెంట్ అప్లోడ్ చేయాలంటే ఏంటంటే సో ఇక్కడ ఫైల్ నేమ్ మెన్షన్ చేశాను కదా. సో ఫైల్ నేమ్ మెన్షన్ చేశాను కదా, ఇక్కడ కంటెంట్ అని మెన్షన్ చేయండి. కంటెంట్ దెన్ ఏ కంటెంట్ మీరు అప్లోడ్ చేయాలనుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డేటా ఇవ్వాలనుకున్నారు. ఆ డేటా ఏంటి, ఆ డేటా ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, డేటా మెన్షన్ చేసి జస్ట్ ఫైల్ సేవ్ చేసేసి దెన్ అగైన్ చెఫ్ ఎఫ్ అప్లై కమాండ్ హిట్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే 2 టాస్క్ అండి. ఒకటి వచ్చేసి ఫైల్ క్రియేట్ అవ్వడం, దెన్ కూడా వచ్చేసి డేటా యాడ్ చేయడం అండి. సో ఆల్రెడీ మనకు ఫైల్ క్రియేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫైల్ ఏం క్రియేట్ అవ్వదండి. సో ఫైల్ క్రియేట్ అవుతాం ఆల్రెడీ అప్ టు డేట్ అని వస్తుంది. దెన్ డేటా ఒకటే యాడ్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి. సో ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకేం ఫైల్ క్రియేట్ అవ్వలేదండి. ఫైల్ క్రియేట్ అయితే మనకు ఇలా గ్రీన్ కలర్ లో డిస్ప్లే వస్తుందండి. క్రియేట్ న్యూ ఫైల్ సోన్ పాత్ అని ఇలా డిస్ప్లే వస్తుందండి. సో ఫైల్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్డేట్ కంటెంట్ ఇన్ ఈ స్పెసిఫిక్ పాత్రలో నీకు కంటెంట్ అప్డేట్ అయింది. ఏ కంటెంట్ అప్డేట్ అయింది, ఈ కంటెంట్ అప్డేట్ అయిందండి. సో ఇప్పుడు వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోండి. సో మీకు ఇక్కడ చెక్ చేసుకొని చెఫ్ ఐఫన్ టెస్ట్ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి నీకు డేటా అనేది అప్డేట్ అయిపోయింది. సో ఇన్ కేస్ మీకు ఇప్పుడు ఫైల్ రెండు ఇప్పుడు నేను డిలీట్ చేశాను, మాన్యువల్ గా డిలీట్ చేశాను. డిలీట్ చేసి ఇప్పుడు రన్ చేయండి. సో ఇప్పుడు ఎలా వస్తుంది అంటే
సో ఫైల్ క్రియేట్ అవ్వడం, దెన్ దాంతో డేటా అప్డేట్ అవ్వడం అండి. ఓకే, సో ఇక్కడ చూడండి, సో డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. సో ఇన్ కేస్ ఆల్రెడీ ఫైల్ క్రియేట్ అయింటే మళ్ళీ క్రియేట్ అవుతుందండి. సో ఫైల్ క్రియేట్ అయింది చూడండి ఇప్పుడు. సో ప్రీవియస్గా ఏంటి, నాకు ఫైల్ క్రియేట్ అయినట్టు రాలేదండి, ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు చూడండి డేటా కూడా అప్లోడ్ అయింది. సో మళ్ళీ కమాండ్ హిట్ చేసినా సేమ్ థింగ్ అండి. సో ఆల్రెడీ క్రియేటెడ్ అప్ టు డేట్ అని వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నీ క్లయింట్ అంటే ఈ స్పెసిఫిక్ పాత్రలోకి వెళ్ళి నేను నార్మల్గా డిలీట్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు నేను డిలీట్ చేయనండి. సో మాన్యువల్గా ఈ కోడ్ యూజ్ చేసి డిలీట్ చేస్తాను. ఎలా డిలీట్ చేస్తాను చూడండి. సో ఈ కోడ్ యూజ్ చేసి డిలీట్ చేయాలి కదా. సో మన ఫైల్ ఎక్కడ ఉంది, చెఫ్ ఐఫోన్ రిపో బ్యాచ్ 23 కదా. సో ఇక్కడే కదా నేను క్రియేట్ చేసింది ఫైల్ ఐఫోన్, సారీ నాట్ ఎక్కడండి మన చెఫ్ ఐఫోన్ ఎఫ్ డైరెక్టర్ ఐ థింక్. సో ఇక్కడ అండి చెఫ్ ఐఫోన్ 23. సో ఇక్కడ కదా మన ఫైల్ క్రియేట్ చేసింది test.rb. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఫైల్ డిలీట్ చేయాలి. సో ఫైల్ డిలీట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ దగ్గర డిలీట్ అని చెప్పి మెన్షన్ చేయండి. సో డిలీట్, ఇంక ఈ లైన్ అవసరమా, కంటెంట్ అవసరమా, ఫైల్ డిలీట్ చేసేటప్పుడు అవసరం లేదు, డిలీట్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నేను ఫైల్ డిలీట్ చేస్తానండి. చూడండి ఇక్కడ సింపుల్ సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. సో మళ్ళీ చెఫ్ ఐఫోన్ అప్లై కమాండ్ హిట్ చేయండి. చెఫ్ ఐఫోన్ అప్లై, దెన్ నీ ఫైల్ నేమ్ అండి, ఆర్బీ ఫైల్ నేమ్. సో ఇక్కడ చూడండి మీకు ఫైల్ డిలీట్ అయిపోయింది. సో ఆ స్పెసిఫిక్ పాత్లోకి ఎంటర్ అవ్వండి. సో ఇక్కడ చూడండి చెఫ్ ఐఫోన్ అప్లై ఫైల్ ఉందా లేదండి. అంటే మీకు ఈ సింటాక్స్ ఎందుకు చెప్పాను నేను అంటే, మనం ఎనీథింగ్ ఒక ఫస్ట్ ఏంటంటే ఒక ఆర్బీ ఫైల్ క్రియేట్ చేయాలి మన మెయిన్ సర్వర్లో అయితే అండి. సో మన రియల్ టైంలో అయితే ఏం చేస్తామంటే మనం ఆర్బీ ఫైల్ క్రియేట్ చేస్తాం. ఆర్బీ ఫైల్ ఇంటర్నల్గా, సో మీరు ఎలా చెక్ చేయాల్సి అవసరం లేదు, అప్లై కమాండ్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఏంటంటే మన సింటాక్స్ రూబీ సింటాక్స్ అంతా వ్యాలిడేట్గా ఉందా లేదా అని చెప్పి చెఫ్ అంటే మనకు కమాండ్ ఉందండి. సో నైఫ్ కుక్ బుక్ టెస్ట్ అనే కమాండ్ ఉంది. టెస్ట్ అనే కమాండ్ వచ్చేసి మనకు సింటాక్స్ అంతా టెస్ట్ చేస్తాం. సో ఇన్ కేస్ ఏదైనా సింటాక్స్ ఎర్రర్ ఉంటే అక్కడ మనం ఐడెంటిఫై చేస్తాం. సో మళ్ళీ రీమోడిఫికేషన్ చేసి దెన్ మళ్ళీ టెస్ట్ చేసి దెన్ ఆ ఎంటర్ కుక్ బుక్ మన సర్వర్లోకి అప్లోడ్ చేసి దెన్ సర్వర్ నుంచి క్లయింట్ సర్వర్కి అసైన్ చేస్తామండి. సో ఇక్కడ నేను ఎక్కడ క్లయింట్ సర్వర్కి అసైన్ చేయలేదండి. సో ఇంటర్నల్గా నా చెఫ్ డీకే ఎక్కడైతే ఇన్స్టాల్ చేసినా అంటే నా వర్క్ స్టేషన్లో టెస్ట్ చేశానండి. సో ఈ విధంగా క్రియేట్ అవుతుంది. మీరు ఫైల్ క్రియేట్ చేయాలని ఎలా ఉంటుంది, డైరెక్టరీ క్రియేట్ చేయాలని సేమ్ అండి. సో ఇప్పుడు మీరు ఫైల్ ప్లేస్లో డైరెక్టరీ అని చెప్పి మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మీకు ఫైల్ ఉంది కదా, సో ఫైల్ ఉంది కదా, ఫైల్ ప్లేస్లో మీరు డైరెక్టరీ అని చెప్పి మెన్షన్ చేయండి ఇక్కడ. సో డైరెక్టరీ అని చెప్పి మెన్షన్ చేయండి. ఓకే, డైరెక్టరీ, దెన్ ఈ స్పెసిఫిక్ పాత్లో మీరు డైరెక్టరీ మెన్షన్ చేస్తుంది అనుకోండి. సో డైరెక్టరీ డిఐఆర్, సో డిఐఆర్. సో యాక్షన్ ఏమిస్తున్నాను, బై డిఫాల్ట్ అయిపోయిన క్రియేట్ అవుతుంది. సో లేదా నేను యాక్షన్ క్రియేట్ ఇస్తాను. ఓకే, క్రియేట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో అగైన్ సేమ్ చెఫ్ ఐఫోన్ అప్లై కమాండ్ హిట్ చేయండి. ఓకే చూడండి ఇక్కడ క్రియేట్ ఏ న్యూ డైరెక్టరీ. సో ఈ స్పెసిఫిక్ పత్రం డైరెక్టరీ క్రియేట్ అయిందండి. చెఫ్ ఐఫోన్ డిఆర్ అనే కమాండ్ డైరెక్టరీ క్రియేట్ అయింది. సో ఇక్కడ చెక్ చేయండి, చెఫ్ ఐఫోన్ డిఆర్ చూడండి ఇక్కడ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఓకే, సో ఇది వదిలేసండి, జస్ట్ మీకు ఇలా ఉంటుందని చెప్పడానికి చెప్పాను అనేది. సో ఇది వదిలేసేయండి. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, సో ఇప్పుడు మనం వర్క్ స్టేషన్లో కుక్ బుక్స్ క్రియేట్ చేయాలండి. సో మన వర్క్ స్టేషన్లో కుక్ బుక్ క్రియేట్ చేయాలి. వర్క్ స్టేషన్లో కుక్ బుక్ క్రియేట్ చేయాలి, దెన్ సర్వర్లోకి అప్లోడ్ చేయాలి. సో తర్వాత క్లయింట్ విషయం మళ్ళీ చూద్దామండి. సో ఇక్కడ నేను కుక్ బుక్ ఎక్కడ క్రియేట్ చేయాలి, సో ఇక్కడ నేను కుక్ బుక్ క్రియేట్ చేయాలి కదా, వర్క్ స్టేషన్లో కుక్ బుక్ క్రియేట్ చేయాలి. ఏ స్పెసిఫిక్ పాత్లో క్రియేట్ చేయాలి అంటే, మనం చెఫ్ ఐఫోన్ రిపోనెట్ డైరెక్టరీ క్రియేట్ చేశాం కదండి. సో చెఫ్ ఐఫోన్ రిపోనెట్ డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయ్యి మీకు అక్కడ కుక్ బుక్స్ అనే బై డిఫాల్ట్ డైరెక్టరీ ఉంటుందండి. చూడండి ఇక్కడ చెఫ్ ఐఫోన్ రిపోనెట్ డైరెక్టరీలో ఇక్కడ అండి మీ స్టార్టర్ కిట్ డౌన్లోడ్ చేస్తారు కదా, చెఫ్ ఐఫోన్ రిపోనెట్ డైరెక్టరీలో మీకు కుక్ బుక్స్ అనే డైరెక్టరీ ఉంటుందండి. సో ఈ స్పెసిఫిక్ పాత్లోకి ఎంటర్ అవ్వండి. ఓకే, ఈ స్పెసిఫిక్ పాత్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ మీరు కుక్ బుక్స్ క్రియేట్ చేయాలండి. సో కుక్ బుక్స్ క్రియేట్ చేయాలంటే నేను ఏదైనా కమాండ్ హిట్ చేయాలా లేదా ఒక ఫైల్ క్రియేట్ చేయడమా కాదండి, మనం కమాండ్ హిట్ చేయాలండి. సో కమాండ్ ఏంటంటే, అసలు కుక్ బుక్ అంటే ఏంటంటే, సో కుక్ బుక్ అంటే ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ రెసిపీస్ అని చెప్పాను కదా. అంటే అక్కడ ఏం చేస్తాం అంటే టాస్క్ అండి.
సో ఒక్కొక్క రెసిపీ అంటే ఏంటి, టాస్క్ అండి. సో ఒక్కొక్క టాస్క్ డిఫైన్ చేసి ఒక్కొక్క రెసిపీగా మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, సో దానికి సంబంధించిన టాస్క్ అంతా ఏం చేస్తావు, ఆ రెసిపీలో క్రియేట్ చేసి ఆ రెసిపీని ఏం చేస్తావు, దెన్ నీ సర్వర్లోకి అప్లోడ్ చేస్తావు. ఓకే, సో ఇప్పుడు మీరు కుక్ బుక్ క్రియేట్ చేయాలంటే ఏంటంటే, సో ఓల్డ్ వర్షన్ లో, చాలా ఓల్డ్ వర్షన్ లో ఏంటంటే నైఫ్ నైఫ్ కుక్ బుక్ క్రియేట్ దెన్ కుక్ బుక్ నేమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ అనే కుక్ బుక్ క్రియేట్ చేయాలనుకోండి, కుక్ బుక్ నేమ్ అండి ఇది. సో నైఫ్ కుక్ బుక్ టెస్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే కమాండ్ చేంజ్ అయిందండి, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ లో కమాండ్ చేంజ్ అయిందండి. సో కమాండ్ ఏంటంటే చెఫ్ జనరేట్ కుక్ బుక్ దెన్ కుక్ బుక్ నేమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ అనే కుక్ బుక్ క్రియేట్ చేయాలంటే ఇదండి, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ లో. ఇది వచ్చేసి చాలా ఓల్డ్ అండి, ఇదేం అవసరం లేదు. సో ఈ కమాండ్ గుర్తుపెట్టుకోండి. సో చెఫ్ జనరేట్ కుక్ బుక్ నేమ్ అండి. సో కుక్ బుక్ క్రియేట్ చేయడానికి ఈ కమాండ్ యూజ్ చేయాలి. సో ఎక్కడ, ఏ స్పెసిఫిక్ పాత్ లో, సో మీరు ఎక్కడ హిట్ చేసినా ఈ కుక్ బుక్ క్రియేట్ అయిపోతుందండి, ప్రాబ్లం లేదు. బట్ మీ ఐడెంటిఫికేషన్ కోసం మీరు ఏం చేస్తారంటే ఆ చెఫ్ ఐఫోన్ రిపోర్ట్ అనే డైరెక్ట్ లో కుక్ బుక్స్ అనే డైరెక్ట్ ఉందో ఆ స్పెసిఫిక్ పాత్ లోనే క్రియేట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆ స్పెసిఫిక్ పాత్ లోకి ఎంటర్ అవ్వండి. ఓకే, కుక్ బుక్స్ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యాను. సో కుక్ బుక్స్ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యి సేమ్ కమాండ్ ఇక్కడ హిట్ చేయండి, చెఫ్ జనరేట్ కుక్ బుక్ దెన్ కుక్ బుక్ నేమ్ అండి. ఇప్పుడు నేను కుక్ బుక్ టెస్ట్ అనే కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాను, శాంపిల్ టెస్ట్ అనే కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి కుక్ బుక్ క్రియేట్ అయిపోయింది. సో నీకు ఆ స్పెసిఫిక్ పాత్ లో కుక్ బుక్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చెక్ చేయండి. సో చెఫ్ ఐఫోన్ రిపోర్ట్ డైరెక్ట్ లో కుక్ బుక్స్ అనే డైరెక్ట్ లో ఇక్కడ చూడండి టెస్ట్ అనే కుక్ బుక్ క్రియేట్ అయిపోయింది. సో ఈ టెస్ట్ అనే కుక్ బుక్ లో ఇవన్నీ డిఫాల్ట్ ఫైల్స్ అని, డాట్ గిట్ అని, డెలివరీ అని, రెసిపీస్ అని, ఓకే, రెడ్మీ ఫైల్ అని, మెటాడేటా అని, ఇవన్నీ డిఫాల్ట్ ఫైల్స్ అని. సో ఇక్కడ రెసిపీస్ అనే ఒక డైరెక్టరీ ఉంది చూడండి. సో రెసిపీస్ అనే డైరెక్టరీ ఉందా అంటే మీ కుక్ బుక్ డైరెక్టరీ నేమ్ లోపల సో రెసిపీస్ అనే ఒక డైరెక్టరీ ఉంటుందండి. సో రెసిపీస్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. సో ఇక్కడ ఏంటంటే మీ కోడ్ ని డిఫైన్ చేయొచ్చండి. సో ఇక్కడ డిఫాల్ట్ డాట్ ఆర్బీ ఫైల్ ఉంది కదా, సో ఓన్లీ డిఫాల్ట్ డాట్ ఆర్బీ ఫైల్ కాదండి. సో ఎనీథింగ్ మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ డిఫాల్ట్ డాట్ ఆర్బీ ఫైల్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ కోడ్ ని డిఫైన్ చేయండి. సో ఇది శాంపుల్ అండి, జస్ట్ ఇలా ఉంటుంది కుక్ బుక్ టెస్ట్ రెసిపీ. సో ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చండి, కామెంటెడ్ కాబట్టి ఎవ్రీథింగ్ కామెంటెడ్, జస్ట్ డిలీట్ చేసిన ప్రాబ్లం లేదు, దాని కింద మీరు యాడ్ చేసిన ప్రాబ్లం లేదండి. సో ఇక్కడ చూడండి సేమ్ ఇప్పుడు నా క్లయింట్ సర్వర్ ఉంది కదా. సో ఇప్పుడు మన క్లయింట్ సర్వర్ ఉంది కదండి, ఈ క్లయింట్ సర్వర్ లో ఏదో ఒక స్పెసిఫిక్ పాత్ లో ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం అండి. సో ఫైల్ క్రియేట్ చేద్దాం, ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం అండి. సో సేమ్ సింటాక్స్ అండి, సింటాక్స్ సేమ్ అండి, చేంజ్ అవుతుంది. సో ఏ స్పెసిఫిక్ పాత్ ఇద్దామండి, సో ఓపీటీ అనే డైరెక్ట్ లో ఇద్దామా, ఓపీటీ అనే డైరెక్ట్ లో. సో నేను ఏం చేస్తున్నా అంటే చెఫ్ హైఫన్ బ్యాచ్ 23 అని ఇస్తున్నాను అండి. సో ఫైల్ నేమ్ అండి అది, సో ఫైల్ నేమ్. ఓకే, డూ, సో సేమ్ సింటాక్స్ అండి, అక్కడ ఏదైతే రాస్తాను ఇక్కడ కూడా అదే రాస్తున్నాను. సో యాక్షన్ క్రియేట్ దెన్ ఎండ్ అండి. సో శాంపిల్ సింటాక్స్ అనుకోండి. ఓకే, డిఫాల్ట్ డాట్ ఆర్బీ ఫైల్ లో డిఫైన్ చేస్తానండి. ఓకే, అయిపోయిందండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కుక్ బుక్ క్రియేట్ చేసాం, కుక్ బుక్ ని ఇంటర్నల్ గా ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. సో మీరు కుక్ బుక్ టెస్ట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే, కుక్ బుక్ మీరు టెస్ట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే నైఫ్ కుక్ బుక్ టెస్ట్ దెన్ మీ కుక్ బుక్ నేమ్ అండి. సో నైఫ్ కుక్ బుక్ టెస్ట్ మీ కుక్ బుక్. ఓకే, మన కుక్ బుక్ నేమ్ కూడా టెస్టే కదా, దెన్ టెస్ట్ అని మెన్షన్ చేయండి. సో నైఫ్ కుక్ బుక్ టెస్ట్ మీ కుక్ బుక్ నేమ్ అండి. ఓకే, సో ఈ కమాండ్ హిట్ చేస్తే ఏంటంటే మీకు ఏదైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే ఇక్కడ త్రో చేస్తుంది. సో ఇక్కడ చూడండి సేమ్ కమాండ్ హిట్ చేయండి, నైఫ్ కుక్ బుక్ టెస్ట్ దెన్ నీ కుక్ బుక్ నేమ్. సో కుక్ బుక్ నేమ్ ఎనీథింగ్ యువర్ విష్ అండి. సో మీరు క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ ఇక్కడ డిఫైన్ చేయండి. సో ఇక్కడ చూడండి వ్యాలిడేటింగ్ రూబీ సింటాక్స్ టెంప్లెట్స్ అని చూపిస్తుంది. సో మీకు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నట్టండి. సో మీ సింటాక్స్ అంతా ప్రాపర్ గా ఉన్నట్టు. సో మనం ఏదైనా సింటాక్స్ ఇక్కడ మాడిఫై చేద్దాం చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింటాక్స్ మాడిఫై చేద్దాం. సో ఇప్పుడు నేను ఎండ్ అనేది తీసేస్తాను చూడండి ఇక్కడ. సో ఎండ్ అనేది తీసేసాను, ఫైల్ సేవ్ చేశాను. సేమ్ కమాండ్ మళ్ళీ హిట్ చేయండి ఇక్కడ.
సో నైఫ్ కుక్ బుక్ టెస్ట్ అని కమాండ్ హిట్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫెయిల్, కుక్ బుక్ ఫెయిల్ హ్యాస్ రూబీ సింటాక్స్ ఎర్రర్. సో రూబీ సింటాక్స్ ఎర్రర్ ఉందని రూబీ సింటాక్స్ ఫెయిల్ అని వచ్చిందండి. సో సింటాక్స్ చెక్ చేసుకుని మళ్ళీ మీరు అదంతా డిఫైన్ చేసుకుని మళ్ళీ అప్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇక్కడ సింటాక్స్ చెక్ చేసామండి. సో సింటాక్స్ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, సో ఈ కుక్ బుక్ ని సర్వర్ లెక్క అప్లోడ్ చేయాలి. సో ఈ కుక్ బుక్ ని సర్వర్ లెక్క అప్లోడ్ చేయాలంటే నైఫ్ కుక్ బుక్ అప్లోడ్. సో అప్లోడ్ చేస్తాం కాబట్టి అప్లోడ్ అనే కమాండ్ యూజ్ చేయండి. నైఫ్ కుక్ బుక్ అప్లోడ్, దెన్ నీ కుక్ బుక్ నేమ్ ఏంటి, టెస్ట్ అండి. సో నైఫ్ కుక్ బుక్ అప్లోడ్ నీ కుక్ బుక్ నేమ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే నీ కుక్ బుక్ అనేది సర్వర్ లెక్క అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ సర్వర్ లెక్క అప్లోడ్ అవుతుంది. ఓకే, సో ఎక్కడ ఏ స్పెసిఫిక్ పాత్ లో స్టోర్ అవుతుంది. మీ కుక్ బుక్ సర్వర్ లెక్క అప్లోడ్ చేస్తే ఏ స్పెసిఫిక్ పాత్ లో స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ పాలసీ అనే ఒక ఆప్షన్ ఉంది కదండి. సో పాలసీ అనే ఆప్షన్ లో ఇక్కడ మనకు కుక్ బుక్స్ అని, రోల్స్ అని, డేటాబేస్ అని, ఎన్విరాన్మెంట్స్ అని ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయండి. సో మనం కుక్ బుక్ అప్లోడ్ చేస్తున్నాం అంటే ఈ కుక్ బుక్స్ అనే డైరెక్ట్ లోపల ఇక్కడ నీకు స్టోర్ అవుతుంది, నీ కుక్ బుక్ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు అండి నీ కంటెంట్ ఏంటి, దాంతో డేటా ఏముంది, సో ఏ ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఫస్ట్ మనం కుక్ బుక్ అప్లోడ్ చేద్దాం. సో సేమ్ పాత్ అండి, కుక్ బుక్స్ డైరెక్టరీ నుంచి మీరు అప్లోడ్ చేయాలండి. సో నైఫ్ కుక్ బుక్ అప్లోడ్ కదా, అప్లోడ్ దెన్ కుక్ బుక్ నేమ్ అండి టెస్ట్. సో మల్టిపుల్ కుక్ బుక్స్ ఎలా అప్లోడ్ చేస్తారంటే నేను చెప్తాను. సో కుక్ బుక్ నేమ్ స్పేస్ కుక్ బుక్ నేమ్ లేదా ఐఫోన్ ఆల్ అని ఇచ్చేయండి, మొత్తం అక్కడ నీకు ఉన్న కుక్ బుక్స్ మొత్తం అప్లోడ్ అవుతాయండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫెటల్ ఎర్రర్ త్రో చేసింది. సో ఈ ఎర్రర్ ఏంటంటే అతను పాస్వర్డ్ అంటే బాలాజీ వచ్చేసి అతను పాస్వర్డ్ ని రీసెట్ చేస్తారండి. సో స్టాటర్ కిట్ ఉంది కదా, ఆ స్టాటర్ కిట్ ని రీసెట్ చేశాడు. సో దానికోసం నాకు ఏంటంటే మ్యాచ్ అవ్వట్లేదండి. సో సింక్ అవ్వట్లేదు అంటే నా సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు. పెన్ ఫైల్ చూడండి, సో పెన్ ఫైల్ మ్యాచ్ అవ్వట్లేదండి. ఓకే, ఫెయిల్ టు అథెంటికేషన్. సో అథెంటికేషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అగైన్ అడ్మినిస్ట్రేటర్స్ లోకి వెళ్ళి దాన్ని మీ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని స్టాటర్ కిట్ ని క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ స్టాటర్ కిట్ ఇచ్చానంటే కంపల్సరీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో సో మన కీ అనేది రీసెట్ అవుతుంది. సో మన కీ అనేది రీసెట్ అవుతుంది. సో కీ అనేది రీసెట్ డౌన్లోడ్ అవుతుంది. సో సెక్యూరిటీ పర్పస్ కోసం ఏంటంటే ఎవ్రీ టైం నీ కీ అనేది రీసెట్ అవుతుంది. సో అతను మేబీ ఇక్కడ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుని అంటే అతను లోకల్ మిషన్ లో సర్వర్ ని ఇన్స్టాల్ చేశారు కదండి. సో దానికోసం అతను ఏంటంటే కీని రిజిస్టర్ చేశారు. సో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రీసెట్ చేయరండి. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు వన్స్ నేను డౌన్లోడ్ చేశాను అనుకోండి, సో దాన్ని ఏంటంటే అందరూ టీమ్ మెంబర్స్ అంతా షేర్ చేసుకుంటారండి అథెంటికేషన్ కావాలంటే. సో అగైన్ ఈ ఫైల్ కాపీ చేసుకోండి. JFN21 కదా, సారీ 23 కదా. సో నేను ఇక్కడ పేస్ట్ చేస్తానండి. సో ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, JFN రిపో మనకేం అవసరం లేదండి. సో మీరు ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని ఓన్లీ JFN డాట్ చెఫ్ డైరెక్టరీ ఉంటుంది కదా, అదొక్కటి కాపీ చేసుకోండి. సో అదొక్కటి కాపీ చేసుకొని మీ డాట్ చెఫ్ డైరెక్టరీ ఉందో అక్కడ రీప్లేస్ చేయండి. ఎనఫ్ అని. సో రీప్లేస్ చేసేసాను, ఇంక ఇది అవసరం లేదండి, డిలీట్ చేసేసాను. ఈ JFN రిపో కూడా అవసరం లేదు, డిలీట్ చేసేసి జస్ట్ మీరు కుక్ బుక్ ఆ స్టాటర్ కిట్ డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి దెన్ డాట్ చెఫ్ డైరెక్టరీ ఉంటుంది కదండి. సో ఆ డాట్ చెఫ్ డైరెక్టరీ ఇక్కడ రీప్లేస్ చేయండి. మీ ఒరిజినల్ JFN రిపో ఉంది కదా అక్కడ రీప్లేస్ చేయండి ఎనఫ్ అని. సో ఇప్పుడు సేమ్ కమాండ్ హిట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి అప్లోడింగ్ టెస్ట్. సో నీ కుక్ బుక్ నేమ్ ఏంటి, టెస్ట్ అండి. సో బై డిఫాల్ట్ వర్షన్ ఏముంటుందంటే 0.1.0 ఉంటుంది. సో వర్షన్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకొని నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ చూడండి అప్లోడ్. సో నీ కుక్ బుక్ అనేది అప్లోడ్ అయిపోయిందండి. సో అప్లోడెడ్ వన్ కుక్ బుక్. సో నీ కుక్ బుక్ అప్లోడ్ అయిపోయిందండి. సో ఇక్కడికి వెళ్ళి చెక్ చేయండి. సో మీ సర్వర్లోకి వెళ్ళి సో ఇక్కడ పాలసీ అనే దాన్ని క్లిక్ చేసి చెక్ చేయండి. సో జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ చూడండి నీకు టెస్ట్ అనే కుక్ బుక్ డిస్ప్లే చేస్తుంది. సో అండర్ కుక్ బుక్స్ అనే డైరెక్ట్ లోపల నీకు టెస్ట్ అనే కుక్ బుక్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, నీ కుక్ బుక్ ఇక్కడ డిఫైన్ చేస్తుంది చూడండి ఇక్కడ. సో కుక్ బుక్ టెస్ట్ అనే కుక్ బుక్ ఉంది. సో ఇక్కడ చూడండి కంటెంట్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో కంటెంట్ అనే దాన్ని క్లిక్ చేస్తే అక్కడ చూడండి మనం రెసిపీ డైరెక్ట్ లోపల కోడ్ రాసాం కదా డిఫాల్ట్ .rp. సో ఇక్కడ చూడండి సేమ్ కోడ్ ఇక్కడ డిఫైన్ అయింది.
ఓకే. సో కోడ్ని క్రియేట్ చేసాం, టెస్ట్ చేసాం, సర్వర్లోకి అప్లోడ్ చేసాం. సో ఇప్పుడు నీ కుక్ బుక్ అనేది ఇక్కడ ఉందండి. సో మీ సర్వర్లో కుక్ బుక్ ఉంది. దెన్ అదే విధంగా నీ క్లయింట్ సర్వర్. సో నీ క్లయింట్ సర్వర్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మిషన్లో ఎన్ని ఉన్నాయి, 2 క్లయింట్ సర్వర్స్ ఉన్నాయండి. సో ఒకటి వచ్చేసి నా సర్వర్, ఒకటి వచ్చేసి బాలాజీ సర్వర్ అండి. 2 సర్వర్స్ ఉన్నాయి. ఓకే. సర్వర్ 1 అనుకోండి, ఇది సర్వర్ 1, ఇది సర్వర్ 2. సో 2 సర్వర్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు నేను ఈ 2 సర్వర్స్ లో, సో ఇప్పుడు ఈ 2 సర్వర్స్ లో నేను ఆ కుక్ బుక్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలండి. సో ఆ ఫైల్ అనేది క్రియేట్ అవ్వాలి నాకు. సో బాలాజీ ఏం చేస్తాడు, నీ సర్వర్ కూడా అప్ చేయి. సో నీ సెంటోస్ ఏదో సర్వర్ ఉంది, ఆ సర్వర్ కూడా అప్ చేయి చెప్తాను. సో 2 సర్వర్స్ అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలండి. లేదా ఇన్ కేస్ మీరు ఆ కుక్ బుక్ మీరు క్లయింట్ సర్వర్ డిఫైన్ చేసి ఉంటే సో ప్రాబ్లం లేదండి. సో ఎప్పుడైతే మీకు ఈ సర్వర్ అప్ అండ్ రన్నింగ్ లోకి వస్తుందో సో ఆటోమేటిక్ గా నీకు కనెక్ట్ అవుతుందండి. సో ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా కనెక్ట్ అవుతే అవదండి. సో మనకు కొన్ని కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. లేటెస్ట్ సెక్షన్ లో నేను చెప్తాను ఎలా చేంజ్ చేయాలన్నది. సో ఇప్పుడు నాకు 2 క్లయింట్ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందండి. సో సెఫ్ సర్వర్ లో 2 క్లయింట్ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. దాని అదే విధంగా నీ కుక్ బుక్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. సో జస్ట్ ఈ కుక్ బుక్ తీసుకెళ్ళి నువ్వు ఏం చేయాలంటే ఈ క్లయింట్ సర్వర్ యొక్క రన్ లిస్ట్ లో యాడ్ చేయాలండి. సో ఈ క్లయింట్ సర్వర్ యొక్క రన్ లిస్ట్ లో యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేయాలి? సో క్లయింట్ సర్వర్ యొక్క రన్ లిస్ట్ ఎలా యాడ్ చేస్తామంటే, సో ఇక్కడ మీకు నోట్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. సో నోట్స్ అనే ఆప్షన్ దగ్గర మీకు ఇక్కడ క్లయింట్ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే చేస్తుందండి. చూడండి ఇక్కడ నోడ్ 1 వచ్చేసి నా సర్వర్ అండి. ఓకే, నోడ్ 1 నా సర్వర్. సో ఇప్పుడు ఈ నోడ్ 1 మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మీకు ఎడిట్ రన్ లిస్ట్ అని డిస్ప్లే వస్తుంది. లేదా ఇక్కడ క్లిక్ చేసినా మీకు ఎడిట్ రన్ లిస్ట్ అని డిస్ప్లే వస్తుందండి. ఎడిట్ రన్ లిస్ట్, లేదా ఇక్కడ క్లిక్ చేసినా ఎడిట్ రన్ లిస్ట్. సో ఇక్కడ చూడండి ఎడిట్ రన్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఎడిట్ రన్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే కరెంట్ రన్ లిస్ట్ చూడండి, నథింగ్ ఏం లేదండి. సో అవైలబుల్ రోల్స్, ఇన్ కేస్ మీరు ఏదైనా రోల్స్ క్రియేట్ చేస్తుంటే ఆ రోల్స్ ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. సో ఎటువంటి రోల్స్ లేవు కాబట్టి ఇక్కడ నాకేం డిస్ప్లే చేయట్లేదు. సో ఇక్కడ చూడండి అవైలబుల్ రెసిపీస్ అంటే మన కుక్ బుక్స్ అండి. సో ఎన్ని కుక్ బుక్స్ అయితే ఉంటే అన్ని కుక్ బుక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఓన్లీ మనకి సింగిల్ కుక్ బుక్ ఉంది కదా, సో ఓన్లీ ఒకటి మాత్రం డిస్ప్లే చేస్తాను. జస్ట్ ఈ కుక్ బుక్ మీరు ఈ క్లయింట్ సర్వర్ కి యాడ్ చేయాలి కాబట్టి జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. సో ఇక్కడ ఉన్న కుక్ బుక్ జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. ఓన్లీ 1 కుక్ బుక్ కింద మనం డ్రాగ్ చేసి డ్రాప్ చేయాల్సింది. నెంబర్ ఆఫ్ కుక్ బుక్స్ చేయలేమంటే చేయొచ్చండి, ఎవరి విషయం. సో ఎన్ని కుక్ బుక్స్ లో నువ్వు జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చండి. ఓకే, ఈ కుక్ బుక్ మీరు డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. జస్ట్ సేవ్ రన్ లిస్ట్. సో రన్ లిస్ట్ సేవ్ చేయండి. ఓకే, సో అదే విధంగా ఈ క్లయింట్ సర్వర్ కూడా చేస్తున్నాం చూడండి. సో రన్ లిస్ట్. సో ఈ కుక్ బుక్ కూడా జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చెక్ చేసుకుని 2 క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ లో యాడ్ అయిపోయిందండి. సో ఆ కుక్ బుక్ అనేది 2 క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ లో యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు నా క్లయింట్ సర్వర్ లకి నేను లాగిన్ అవుతానండి. ఓకే, సో బై డిఫాల్ట్ గా అయితే కమ్యూనికేట్ అవ్వదండి ఇప్పుడైతే. సో తర్వాత దానికి ఏంటంటే మనం కొన్ని క్రాన్ ట్యాబ్ ఇవన్నీ షెడ్యూల్ చేయాలి. అవి ఎలా షెడ్యూల్ చేయాలి నేను చెప్తాను, తర్వాత చెప్తాను. సో ఇప్పుడు మనం ఏంటంటే మాన్యువల్ గా క్లయింట్ సర్వర్ లకి ఎంటర్ అయ్యి సో చెఫ్ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో cd/opt డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. దెన్ ఇక్కడ ls అనే కమాండ్ హిట్ చేయండి. సో మన ఆ ఫైల్ అనేది క్రియేట్ అంటే, సో నేను ఏంటండి డైరెక్టరీ ఏం క్రియేట్ చేయాలి, ఫైల్ కదా. సో ఫైల్ నేమ్ ఏంటండి, సో ఫైల్ నేమ్ ఏంటి, చెఫ్-batch 23 అండి. సో నేను క్రియేట్ చేయాలనుకున్న ఫైల్ నేమ్ ఏంటి, చెఫ్-23 అండి. సారీ, చెఫ్-batch 23. సో ఫైల్ ఇక్కడ క్రియేట్ అయిందా లేదండి. ఓకే, సో ఎందుకు క్రియేట్ అయిందంటే చెప్పమంటారా, చెఫ్-batch 23 అంటే ఇప్పుడే క్రియేట్ అయిందండి ఇది. సో ఇప్పుడే క్రియేట్ అయింది, కావాలంటే చెక్ చేయండి. 7:38 క్రియేట్ అయిందండి. సో January 27, 7:38. సో ఇది బై డిఫాల్ట్ గా అయితే మీ మిషన్ లో క్రియేట్ అవుతుందండి. సో నాకు ఎందుకు క్రియేట్ అయిందంటే ఇక్కడ, సో ఆల్రెడీ నేను ఐ థింక్ ఇక్కడ క్రాన్ ట్యాబ్ లో షెడ్యూల్ చేసినట్టున్నాను. సో etc/cron.d సారీ cd/etc/ rmf. సో ఈ ఫైల్ ని రిమూవ్ చేస్తున్నాను. ఇది నీ క్రియేట్ చేసిన ఫైల్ అండి. సో బై డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ కోసం. సో ఆ తర్వాత చెప్తాను ఎలా మీరు సెట్ చేయాలని తర్వాత చెప్తాను. సో వాట్ ఇస్ ద ఫైల్ నేమ్, ఫైల్ నేమ్ ఏంటండి, చెఫ్-batch 23.
నేను ఫైల్ ఇప్పుడు రిమూవ్ చేసేస్తాను. సో మాన్యువల్గా నేను రిమూవ్ చేస్తాను. ఇంతవరకు మీకు కుక్ బుక్ ఎగ్జిక్యూట్ కాలేదనుకోండి. ఓకే, సో మీరు వదిలేసింది అదంతా. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు జస్ట్ కుక్ బుక్ మీరు క్రియేట్ చేశారు, టెస్ట్ చేశారు, సర్వర్లోకి అప్లోడ్ చేశారు, రన్ లిస్ట్ లో యాడ్ చేశారండి. ఓకే, 2 క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ లో యాడ్ చేశారు. మీరు ఇక్కడ ఏంటంటే క్లయింట్ సర్వర్లోకి వెళ్ళి క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి మీరు ఏం చేయాలంటే చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయాలండి. చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయాలండి. ఓకే, చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయాలి. 2 సర్వర్స్ లో హిట్ చేయాలండి. సో చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో బాలాజీ నువ్వు హిట్ చేయొద్దు, సో తర్వాత హిట్ చేద్దాం ఈ సర్వర్లో, వెయిట్ చేయి. సో ఇక్కడ చూడండి రిసాల్వింగ్ కుక్ బుక్స్ ఫర్ రన్ లిస్ట్. సో మన రన్ లిస్ట్ లో ఎన్ని కుక్ బుక్స్ యాడ్ చేసాం? ఓన్లీ సింగిల్ కుక్ బుక్ యాడ్ చేసాం. 1 సెకండ్. సో ఇక్కడ చూడండి మన క్లయింట్ సర్వర్ కి ఎన్ని కుక్ బుక్స్ యాడ్ చేసాం? ఓన్లీ సింగిల్ కుక్ బుక్ యాడ్ చేస్తాం కాబట్టి టెస్ట్ అనేది మాత్రం డిస్ప్లే వస్తుందండి. సో ఇన్ కేస్ మీరు నెంబర్ ఆఫ్ కుక్ బుక్స్ యాడ్ చేస్తుంటే ఇక్కడ కామా స్పేస్ అదర్ కుక్ బుక్స్ నేమ్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే వస్తాయండి. సో ఇక్కడ చూడండి సింక్రనైజింగ్ కుక్ బుక్, నీ కుక్ బుక్ ఇక్కడ రన్ చేస్తుంది. దెన్ ఆ కుక్ బుక్ అంతా ఎగ్జిక్యూట్ చేసింది. దెన్ ఇక్కడ చూడండి మనకు గ్రీన్ కలర్ లో డిస్ప్లే వస్తుంది కదా, అంటే క్రియేట్ ఏ న్యూ ఫైల్. సో ఈ స్పెసిఫిక్ పాత్ర నీకు ఫైల్ క్రియేట్ అయిపోయిందండి. ఓపీటీ చెఫ్ ఎఫ్ఎన్ బ్యాచ్ 23 అనే ఫైల్ క్రియేట్ అయిపోయింది. సో ఇది బై డిఫాల్ట్ వస్తుంది నీకు. సో ఇదేం ప్రాబ్లం లేదు. ఎనీ కుక్ బుక్ నువ్వు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ ఫైల్ డిఫాల్ట్ గా వస్తుందండి. సో అగైన్ మీరు చెఫ్ ఎఫ్ఎన్ అప్లై కమాండ్, సారీ చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్. సో చెఫ్ ఎఫ్ఎన్ అప్లై కాదండి ఇక్కడ. సో చెఫ్ ఎఫ్ఎన్ అప్లై ఇక్కడ జస్ట్ ఇంటర్నల్ గా మనం స్టాటర్ కిట్, సారీ మనం చెఫ్ డీకే ఇన్స్టాల్ చేసాం కదా, అక్కడ చెక్ చేసేదానికి చెఫ్ ఎఫ్ఎన్ అప్లై కమాండ్ యూజ్ చేస్తామండి. చూడండి ఇక్కడ మళ్ళీ నేను చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేస్తే సో నీకు ఆల్రెడీ ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో అప్ టు డేట్ చూడండి ఇక్కడ. సో నీకు ఈ ఫైల్ క్రియేట్ అవ్వాలి కదా, సో ఫైల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. యాక్షన్ క్రియేటెడ్ అప్ టు డేట్. సో ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా, అప్ టు డేట్ అని వచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేయండి. ఇక్కడ నీకు ఫైల్ క్రియేట్ ఏంటో చూడండి. సో చెఫ్ ఎఫ్ఎన్ బ్యాచ్ 23. సో బాలాజీ నీ సర్వర్ అప్ లో ఉందా? n నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనే సేమ్ థింగ్ అండి. సో n నెంబర్ ఆఫ్ సర్వర్స్, నీకు 10 సర్వర్స్ ఉన్న సేమ్ థింగ్ అండి. బాలాజీ నీ సర్వర్ అప్ లో ఉందా? సో ఒకసారి నీకు రిమోట్ యాక్సెస్ ఇస్తాను, యాక్సెప్ట్ చేయి, ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయి. సో నీకు అక్కడ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది, జస్ట్ యాక్సెప్ట్ చేయండి. మీటింగ్ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయండి. ఓకే, సో మీ లెనిక్స్ సర్వర్లోకి ఎంటర్ అవ్వండి. ఓకే, సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, టెర్మినల్. ఇప్పుడు నేను ఓపీటీ డైరెక్ట్లోకి ఎంటర్ అవ్వండి. సిడి స్పేస్ ఓపీటీ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అవ్వండి, /ఓపీటీ. ఓకే, ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫైల్ ఏం లేదు, అబ్జర్వ్ చేయండి. సో చెఫ్ ఏంటంటే మన ఫైల్ చెఫ్ ఐఫన్ బ్యాచ్ 23 కదా, ఆ ఫైల్ ఏం లేదండి. సో ఇప్పుడు చెఫ్ ఐఫన్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయండి, హైఫన్ క్లయింట్. యా, సో మీ మిషన్లో జెడికే ఇష్యూ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ప్రాబ్లం లేదు, ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి మీకు ఫైల్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ ఏ న్యూ ఫైల్ ఓపీటీ
చెఫ్ బ్యాచ్ 23 అనే ఫైల్ క్రియేట్ అయిపోయింది. ls అనే కమాండ్ హిట్ చేయండి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి చెఫ్ ఎఫ్ఎం బ్యాచ్ 23 ఫైల్ క్రియేట్ అయిందా. ఓకే, సో ఇప్పుడు మీకు మేబీ కన్ఫ్యూజన్ ఉండొచ్చండి. సో ఈ చెఫ్ వల్ల మనం ఆటోమేషన్ ఎక్కడ చేస్తున్నాం. సో లేదండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా ఆటోమేషన్ చేయలేదు. సో దీనికి కమ్యూనికేషన్ క్రియేట్ చేశాం కానీ, బట్ నేను ఎప్పుడైతే ఇక్కడ కుక్ బుక్ అప్లోడ్ చేసి దాన్ని నా క్లయింట్ సర్వర్ రన్ లిస్ట్ లో యాడ్ చేస్తాను, ఆటోమేటిక్గా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి నేను మెన్షన్ చేయలేదండి. సో వన్స్ ఇది మెన్షన్ చేశానంటే ఇప్పుడు నా మిషన్ లో చూడండి. సో జస్ట్ నేను ఏం చేశాను, కుక్ బుక్ రన్ లిస్ట్ లో యాడ్ చేయగానే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. సో మనం చెక్ చేసే లోపల ఫైల్ క్రియేట్ అయిపోయింది, చూసారా. సో అలా చేసామంటే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్న ప్రాబ్లం లేదండి. సో ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్న ప్రాబ్లం లేదండి. ఓకే, సో అర్థమవుతుందండి. రిమైనింగ్ పర్సన్స్, ఓకే నా మిషన్ మీకు కనిపించలేదు కదా, 1 సెకండ్. ఓకే ఓకే, సో అతని మిషన్ లో క్రియేట్ అయిపోయిందండి. సో ఇక్కడ ఏంటంటే మీకు నా క్లయింట్ మిషన్ లో నేను ఆల్రెడీ ఆటోమేషన్ అంటే క్రాన్ ట్యాబ్ లో షెడ్యూల్ చేశాను కాబట్టి, సో నేను ఎప్పుడైతే కుక్ బుక్ నా క్లయింట్ సర్వర్లకి యాడ్ చేయగానే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయిందండి. సో మీరు అంటే నేను చెఫ్ ఎఫ్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయగలిగే నాకు క్రియేట్ అయిపోయిందండి. ఓకే, సో అదే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటే, సో అన్నిటికి కూడా మీరు ఆ క్రాన్ ట్యాబ్ కాన్ఫిగర్ చేసి ఉంటే ఎనఫ్ అండి. సో మీరు ఎప్పుడైతే కుక్ బుక్ మీ క్లయింట్ సర్వర్కి అసైన్ చేస్తారో ఆటోమేటిక్గా నీకు ఎగ్జిక్యూట్ అయిపోతుందండి. సో ప్రాసెస్ అర్థం కాలేదండి. అట్లీస్ట్ ఏం చేసాం స్టెప్ 1 ఏం చేసాం, స్టెప్ 2 ఏం చేసాం, స్టెప్ 3 ఏం చేసాం. సో దాని అర్థమైంది 3 స్టెప్స్ అండి, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ కుక్ బుక్ క్రియేట్ చేశారు, అప్లోడ్ చేశారు, క్లయింట్ సర్వర్కి యాడ్ చేశారు. సో ఇంకా అవన్నీ టెస్ట్ చేయడం, క్రియేట్ చేయడం, దెన్ టెస్ట్ చేయడం, అదంతా నార్మల్ థింగ్ అండి. సో 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. సో అర్థమవుతుందండి, అర్థం కాలేదు మళ్ళీ రిపీట్ చేయమంటారా. ప్రసాద్ గారు, జనరల్ గా ఇప్పుడు రన్ లిస్ట్ లో యాడ్ చేసేటప్పుడు అక్కడ ఇండివిజువల్స్, ఇప్పుడు అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నప్పుడు ప్రతి ఇండివిజువల్ సర్వర్స్ కి రన్ లిస్ట్ లోకి యాడ్ చేయాలండి, ప్రతి సిస్టమ్ యాడ్ చేయాలండి. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు ఇంకొక వే ఉందండి. సో ఏంటంటే మేబీ మీకు ఇక్కడ డిఫికల్ట్ గా అనిపించచ్చు. మనం ఏంటంటే ఇక్కడ వర్క్ స్టేషన్ నుంచి యాడ్ చేయొచ్చు. జస్ట్ ఒక స్క్రిప్ట్ లాగా రాసేసి వర్క్ స్టేషన్ నుంచి రన్ చేసామంటే నీకు యాడ్ అవుతుంది. అది ఎలా యాడ్ చేయాలి నేను చెప్తానండి. ఓకే, సో కంపల్సరీ యాడ్ చేయాలండి, నీ రన్ లిస్ట్ లో యాడ్ చేయాలండి. సో అందుకే నేను రన్ లిస్ట్ లో యాడ్ చేయాలని చెప్పి, రన్ లిస్ట్ లో అంటే మనం ఈజీ చేసేదానికి ఏంటి, మనం వర్క్ స్టేషన్ నుంచే రన్ చేయొచ్చండి. సో అది ఇంకా మీకు చెప్పలేదు. కంపల్సరీ మీ క్లయింట్ సర్వర్ యొక్క రన్ లిస్ట్ లో ఉంటేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ కాదు. అంటే అలా ఉండాలంటే కంపల్సరీ ప్రతి సిస్టమ్ లోకి లాగిన్ అవ్వాలా అని. సిస్టమ్ లోకి లాగిన్ అవ్వాల్సి ఎందుకు? అదే అక్కడే రన్ లిస్ట్ లో ప్రతిదీ ఇండివిజువల్ గా సిస్టమ్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయాలా అని. అది డ్రాగ్ చేయాలి మాన్యువల్ గా అయితే. సో మనం ఇక్కడ వర్క్ స్టేషన్ నుంచి ఆపరేట్ చేయొచ్చండి. సో దాని ఏంటంటే అది ఈజీగా ఉంటుంది, నేను చెప్తాను. సో అదేంటంటే మీరు జస్ట్ ఒక స్క్రిప్ట్ లాగా రాసి ఆ స్క్రిప్ట్ రన్ చేశారంటే ఆటోమేటిక్గా నీకు హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ లో ఎగ్జిక్యూట్. క్రాన్ ట్యాబ్ అనేది 1 టైం అండి. సో క్రాన్ ట్యాబ్ అనేది 1 టైం ఎనఫ్, కాన్ఫిగర్ చేస్తే 1 టైం ఎనఫ్. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైం కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ఓకే. సో ఇన్ కేస్ ఎవరన్నా వినకంటే మళ్ళీ వినండి. సో ఇది ఇంపార్టెంట్, ప్రాసెస్ ఇలాగే ఉంటుందండి, అందుకే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో సేమ్ కుక్ బుక్ లో నేను ఏం చేస్తానంటే సంథింగ్ డేటా మోడిఫై చేస్తాను. సో కుక్ బుక్ లో సంథింగ్ ఏదో మనం డేటా మోడిఫై చేద్దాం. సో ఫైల్ క్రియేట్ అయింది కదా, సో ఏదో కంటెంట్ ఇక్కడ అప్డేట్ చేద్దాం. సో నేను కంటెంట్ అప్డేట్ చేస్తాను. ఓకే, కంటెంట్, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ హలో ఫైల్, సంథింగ్ ఏదో మెసేజ్ ఇచ్చాను అనుకోండి. ఓకే, సంథింగ్ ఏదో మెసేజ్ ఇచ్చాను, నా కుక్ బుక్ సేవ్ చేస్తాను. సో ఎనీథింగ్ మీరు కుక్ బుక్ లో ఏదైనా డేటా మోడిఫై చేశారంటే, సో ఏదైనా సంథింగ్ ఇక్కడ ఎడిట్ చేశారంటే, సో కంపల్సరీ మళ్ళీ మీరేంటి మీ టెస్ట్ కోసం టెస్ట్ చేసుకునే లేదా ప్రాబ్లం అంటే మీరు ఈ టెస్ట్ కమాండ్ యూజ్ చేసిన లేదా ప్రాబ్లం లేదండి. సో అది మీ ఇష్టం అండి. జస్ట్ ఏంటంటే టెస్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు, అంటే సింటాక్స్ అంతా ప్రాపర్ గా ఉందో లేదా అండి. సో మీరు కుక్ బుక్ ఇక్కడ మోడిఫై చేస్తే కంపల్సరీ మోడిఫై చేసిన కుక్ బుక్ ని మీరు సర్వర్ లెక్క అప్లోడ్ చేయాలండి. సో సేమ్ కమాండ్ యూజ్ చేసి మీరు కుక్ బుక్ ని సర్వర్ లెక్క అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కుక్ బుక్ మోడిఫై చేశారు, దెన్ టెస్ట్ చేసుకోవచ్చు లేదా యువర్ విష్, దెన్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ సేమ్ కుక్ బుక్, సో సేమ్ టెస్ట్ అనే కుక్ బుక్ ని ఇక్కడ మోడిఫై చేశాను నేను. సో సర్వర్ లైక్ అప్లోడ్ చేశాను అనుకోండి, దెన్ మళ్ళీ నేను రన్ లిస్ట్ లో యాడ్ చేయాలంటే అవసరం లేదండి. ఆల్రెడీ సేమ్ కుక్ బుక్ యాడ్ చేస్తున్నారు, బట్ మీకు డేటా చేంజ్ అయింది, ఆ డేటాని ఇక్కడికి అప్డేట్ చేస్తారు. సో మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇక్కడ చెక్ చేయండి. సో కుక్ బుక్ మోడిఫై చేశాను కదా, సో నేను అప్లోడ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. సో అప్లోడ్ టెస్ట్,
ఓకే, ఇక్కడ చూడండి కుక్ బుక్ మళ్ళీ అప్లోడ్ చేశాను. దెన్ మీ సర్వర్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడ. సో పాలసీలోకి వెళ్ళి ఇక్కడ మీ కుక్ బుక్ జస్ట్ రిఫ్రెష్ చేయండి ఇక్కడ. సో కంటెంట్లోకి వెళ్ళండి. సో రెసిపీస్. సో ఇక్కడ చూడండి మన కంటెంట్ అనేది అప్డేట్ అయిందా లేదా అండి. సో ఇప్పుడు మళ్ళీ మీరు రన్ లిస్ట్లోకి వెళ్ళి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సో రన్ లిస్ట్లోకి వెళ్ళి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో రన్ లిస్ట్లో ఆల్రెడీ యాడ్ అయిందండి ఆ కుక్ బుక్, మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సో క్లయింట్ సర్వర్లోకి వెళ్ళి జస్ట్ చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ క్లిక్ చేయండి. సో మీరు కూడా హెడ్ చేయండి బాలాజీ. సో ఇక్కడ చూడండి ఫైల్ క్రియేట్ అవ్వాలి. సో మనకి ఈ కుక్ బుక్ లో ఏముందండి, ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేయడం. సో ఆ టెస్ట్ అనే కుక్ బుక్ లో ఏముంది, ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేయడం. సో ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి దెన్ మళ్ళీ నీకు క్రియేట్ అవ్వలేదండి. సో డేటా అనేది అప్డేట్ అవ్వాలి. డేటా అప్డేట్ అవ్వలేదు కాబట్టి అప్డేట్ అయింది. ఓకే, సో డేటా అప్డేట్ అయింది. సో మీ క్లయింట్ సర్వర్లో ఇక్కడ చెక్ చేసుకోండి. సో క్యాట్, సో వాట్ ఇస్ ద ఫైల్ నేమ్, చెఫ్ ఎఫ్ఎన్ బ్యాచ్ 23. సో ఇక్కడ చూడండి హలో ఫైల్ డేటా అనేది డిస్ప్లే వస్తుంది. ఓకే, ట్వంటీ కదండి. ఓకే 23. ఓకే 23. ఇక్కడ గిట్ కమాండ్స్ రాసాను. ఓకే షూర్, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి. సో నథింగ్ అండి, మీరు ఏం చేస్తారంటే మీ చెఫ్ ఐఫోన్ రిపోర్ట్ డైరెక్ట్ లోపలికి ఎంటర్ అవ్వండి. సో ఈ కమాండ్స్ రాసుకోండి ప్లీజ్, సైమిల్టేనియస్ నాతో పాటు కమాండ్స్ రాసుకోండి. చెఫ్ ఐఫోన్ రిపోర్ట్ డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యి దెన్ కుక్ బుక్స్ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అవ్వండి. సో కుక్ బుక్స్ అనే డైరెక్ట్ లోపలికి కూడా ఎంటర్ అవ్వండి. ఓకే, కుక్ బుక్స్ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కుక్ బుక్ ని క్రియేట్ చేయాలి. సో కుక్ బుక్ ని క్రియేట్ చేయాలని కమాండ్ ఏంటి, చెఫ్ జనరేట్ అండి. సో చెఫ్ జనరేట్ దెన్ కుక్ బుక్ దెన్ నీ కుక్ బుక్ నేమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కుక్ బుక్ వచ్చేసి శాంపిల్ అని కుక్ బుక్ క్రియేట్ చేశాను అనుకోండి. సో నైఫ్ కుక్ బుక్ సారీ చెఫ్ జనరేట్ కుక్ బుక్ నేమ్ అండి, శాంపిల్ అనేది కుక్ బుక్ నేమ్. సో మీరు ఏం చేయాలి ఇక్కడ ఆ శాంపుల్ అనే కుక్ బుక్ లోపలికి ఎంటర్ అయ్యి, సో శాంపిల్ అనే కుక్ బుక్ లోపలికి ఎంటర్ అయ్యి దెన్ ఇక్కడ నీకు ఫైల్ అండి. సో ఫైల్ నేమ్ నీకు రెసిపీ అని ఒక డైరెక్టరీ ఉంటుందండి. రెసిపీ అని ఒక డైరెక్టరీ ఉంటుంది. రెసిపీ అనే డైరెక్టరీ లోపల ఒక ఫైల్ ఉంటుందండి. సో ఏ ఫైల్, default.rb అనే ఫైల్ ఉంటుందండి. ఓకే, default.rb అనే ఫైల్ ఉంటుందండి. సో ఆ default.rb అనే ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ మీ కుక్ బుక్ ఇక్కడ డిఫైన్ చేయాలండి. సో మీరు ఏదైతే కుక్ బుక్ రాయాలన్నా ఇక్కడ కుక్ బుక్ రాస్తారండి. ఓకే, కుక్ బుక్ రాసిన తర్వాత మీరు ఆ ఫైల్ని సేవ్ చేయండి. సో ఫైల్ని సేవ్ చేసి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఆ కుక్ బుక్ టెస్ట్ చేసేదానికి, సో కుక్ బుక్ టెస్ట్ చేసేదానికి నైఫ్ కుక్ బుక్ టెస్ట్ దెన్ మీ కుక్ బుక్ నేమ్ అండి. మన కుక్ బుక్ నేమ్ ఏంటి, శాంపిల్. సో ఈ కమాండ్ హిట్ చేస్తే ఏంటి, ఆ ఎంటర్ కుక్ బుక్ రూబీ సింటాక్స్ అంతా ప్రాపర్ గా ఉందో లేదో చెక్ చేస్తుంది. సో ఇన్ కేస్ నీకు ఏదైనా వాలిడేషన్ ఎర్రర్ ఉంటే అక్కడ డిస్ప్లే వస్తుంది. అగైన్ మీరు వెళ్ళి చెక్ చేసుకుని మోడిఫికేషన్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆ కుక్ బుక్ మీరు సర్వర్లోకి అప్లోడ్ చేయాలంటే నైఫ్ కుక్ బుక్ అప్లోడ్. సో అప్లోడ్ అనే కమాండ్ యూజ్ చేసి మీ కుక్ బుక్ ని అప్లోడ్ చేస్తున్నారండి సర్వర్లోకి. సో శాంపిల్ ఈ కమాండ్ హిట్ చేస్తే మీ కుక్ బుక్ అనేది సర్వర్లోకి అప్లోడ్ అవుతుందండి. సో మీరు ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకుంటారు, పాలసీ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ కుక్ బుక్ ఉందో లేదో చెక్ చేసుకుంటారు. సో తర్వాత మీరు ఏం చేయాలి, చెఫ్ సర్వర్లోకి అంటే చెఫ్ సర్వర్లో అండి. సో చెఫ్ సర్వర్లోకి లాగిన్ అయ్యి ఓకే చెఫ్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి దాన్ని ఇక్కడ మీరు ఏం చేస్తారు, రన్ లిస్ట్లో యాడ్ చేయాలి. సో మీ నోడ్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నోడ్ 1 అయితే నోడ్ 1, నోడ్ 2 అయితే నోడ్ 2 నోడ్ని సెలెక్ట్ చేసుకొని రన్ అండర్ స్కోర్ లిస్ట్లో యాడ్ చేస్తారు. సో రన్ అండర్ స్కోర్ లిస్ట్లో యాడ్ చేస్తారు కుక్ బుక్ని, జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తారు. తర్వాత మీరు ఏం చేయాలి, క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి, సో క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి ఓకే క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ మీరు ఏం చేస్తారు, చెఫ్ హైఫన్ క్లయింట్ అనే కమాండ్ ఫిట్ చేస్తారు. ఓకే చెఫ్ హైఫన్ క్లయింట్ అనే కమాండ్ ఫిట్ చేస్తారు. సో ఇన్ కేస్ మీరు ఏదన్నా కుక్ బుక్ ని మోడిఫికేషన్ చేస్తారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగైన్ default.rb అనే ఫైల్ ని మీరు ఏదైనా మోడిఫికేషన్ చేస్తారు అనుకోండి. సో default.rb ఫైల్ మళ్ళీ ఏదైనా మోడిఫికేషన్ చేస్తే కంపల్సరీ ఆ మోడిఫికేషన్ చేసిన ఫైల్ ని మళ్ళీ మీరు కుక్ బుక్ లోకి అప్లోడ్ చేస్తే అనుకోండి. ఏ ఫైల్ మనం శాంపిల్ కదా, సో శాంపిల్
సో మోడిఫికేషన్ చేసిన ఫైల్ ని జస్ట్ కుక్ బుక్ లోకి అప్లోడ్ చేసి దాన్ని క్లయింట్ సర్వర్ లోకి వెళ్ళేసి జస్ట్ GFN క్లయింట్ అనే కమాండ్ క్లిక్ చేస్తే ఎనఫ్ అండి. సో క్లియర్ అండి ఇది. సో చెప్పండి, నేను నెక్స్ట్ ప్యాకేజెస్ సర్వీసెస్ లోకి వెళ్తాను, అందుకని మళ్ళీ అడుగుతున్నాను అండి. జస్ట్ శాంపిల్ కుక్ బుక్ క్లియరా? సో మీ రిఫరెన్స్ కోసం అది ఒకసారి కాపీ చేసుకోండి. సో చాట్ బాక్స్ లో పింగ్ చేసి కాపీ చేసుకోండి. సో అర్థం కాదంటే చెప్పండి, మళ్ళీ రిపీట్ చేస్తానండి, ప్రాబ్లం లేదండి. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, అర్థం కాదంటే చెప్పండి ప్లీజ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు సేమ్ థింగ్ మీకు తెలుసు కదండి, మళ్ళీ నేను ఫైల్ని డిలీట్ చేయడం అదంతా చేయాలా? సో మీ క్లయింట్ సర్వర్లో మీరు ఫైల్ని డిలీట్ చేయాలనుకోండి, సో డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి కదా. సో మీ కుక్ బుక్ లో మోడిఫికేషన్ చేసుకోండి. సో ఇక్కడ యాక్షన్ దగ్గర ఏం చేస్తారు, డిలీట్ అని మెన్షన్ చేయండి. సో మీకు డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇంకా డైరెక్టరీ అయితే ఇక్కడ డైరెక్టరీ అని చెప్పి మెన్షన్ చేయండి. సో ఇంకా మల్టిపుల్ చెప్పుకుంటాం అంటే మనకు టైం వేస్ట్ అవుతుందండి. సో ఫైల్ అయితే ఫైల్, డైరెక్టరీ అయితే డైరెక్టరీ. సో ఇన్ కేస్ మీరు ఏదైనా డేటా మోడిఫికేషన్ చేసుకోండి, ఇక్కడ డేటా మోడిఫికేషన్ చేసుకోండి. ఇవన్నీ మీరు ట్రై చేయండి, నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ప్యాకేజెస్ లోకి వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ప్యాకేజ్ లోకి వెళ్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ మిషన్ లో, సో నా క్లయింట్ మిషన్ లో నాకు ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వాలండి. ఓకే, ప్యాకేజ్. సో నా క్లయింట్ మిషన్ లో ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వాలి. సో ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వాలని కదా. సో ఇప్పుడు ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వాలంటే మన సింటాక్స్ ఎలా రావాలి? సో ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వడానికి సేమ్ థింగ్ అండి. సో ప్యాకేజ్, సో నీ ప్యాకేజ్ నేమ్ అండి. సో నువ్వు ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకున్నావు ఆ ప్యాకేజ్ నేమ్ అండి, నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్. ఓకే, నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్, డూ, సో యాక్షన్, దెన్ ఆ యాక్షన్ ఏంటి, నువ్వు ఇన్స్టాల్ చేయాలనుకున్నావా, రిమూవ్ చేయాలనుకున్నావా, దెన్ ఏంటి, సో యాక్షన్ ఏంటండి. సో ఇదే అండి సింటాక్స్. సో ప్యాకేజ్ నేమ్, యాక్షన్ ఏంటి, సో యాక్షన్ ఒక టైప్ ఇక్కడ డిఫైన్ చేస్తాం, దెన్ ఎండ్ చేస్తాం. సో నువ్వు ప్యాకేజ్ కి యాక్షన్ గానీ డిఫైన్ చేయకుండా ఉంటే జీ, ఓకే, ప్యాకేజ్ కి నువ్వు యాక్షన్ గానీ డిఫైన్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే బై డిఫాల్ట్ ఇన్స్టాల్ తీసుకుంటుందండి. సో నువ్వు ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి, ఇన్స్టాల్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి. సో జస్ట్ ప్యాకేజ్ నేమ్ ఇచ్చేసాం అనుకో, ఇదేమి ఇవ్వకుండా బై డిఫాల్ట్ ఇన్స్టాల్ తీసుకుంటుంది. సో ఇన్ కేసు నువ్వు రిమూవ్ చేయాలంటే రిమూవ్ అని చెప్పి మెన్షన్ చేయాలండి. ఓకే, సో ప్యాకేజింగ్ బై డిఫాల్ట్ యాక్షన్ ఏంటి, ఇన్స్టాల్ అండి. ఫైల్ కి డైరెక్టరీ కి ఏంటి, క్రియేట్ అండి. ఓకే, సో రిమైనింగ్ థింగ్ అంతా మీరు కావాలన్నది మీరు మెన్షన్ చేసుకోవాలండి టైప్. సో ఇప్పుడు నేను ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేద్దాం. సో నేను ఏం చేస్తానంటే నా క్లయింట్ మిషన్ లో హెచ్డిడిపి అప్లికేషన్ ఇన్స్టాల్ చేద్దాం అనుకోండి. సో హెచ్డిడిపిడి నేను ఇన్స్టాల్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ ఒకసారి చెక్ చేయండి, rpm-qa, దెన్ హెచ్డిడిపిడి. ఓకే, ఇన్స్టాల్ అయిందండి, ఇక్కడ ఇన్స్టాల్ అయింది. జస్ట్ నేను రిమూవ్ చేసేస్తున్నాను అండి. సో రిమూవ్, సో లేదా మనం చెఫ్ యూజ్ చేసేసి కూడా రిమూవ్ చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. సో రిమూవ్ httpd, దెన్ స్టార్, జస్ట్ ఆ నేమ్ ఇచ్చాను. సో మనం చెఫ్ ఫీచర్స్ కూడా రిమూవ్ చేయొచ్చండి, ఇవన్నీ చెఫ్ ఎన్సిబుల్ యూజ్ చేసి కూడా మనం అన్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఎస్. ఓకే, దెన్ ఇక నాకు చెఫ్ అనేది లేదండి, సారీ హెచ్డిపి అనేది లేదండి. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయాలి కదా. సో దానికోసం చూడండి ఇక్కడ ప్యాకేజ్. సో ప్యాకేజ్ నేమ్ ఏంటి, హెచ్డిడిపిడి. ఓకే, హెచ్డిడిపిడి, దెన్ డూ, సో యాక్షన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ అండి, స్పేసెస్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో యాక్షన్ స్పేస్ కోలన్, దెన్ ఇక్కడ స్పేస్ ఇవ్వద్దండి. సో ఇన్స్టాల్ కదా, సో ఇన్స్టాల్, దెన్ ఏంటి, ఎనఫ్ అండి.
సో ఈ సింటాక్స్ ఏంటంటే ఓన్లీ ప్యాకేజ్ మాత్రం ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. సో ఈ సింటాక్స్ ఏంటంటే ఓన్లీ ప్యాకేజ్ మాత్రం ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అండి, మీరు ఏం చేయాలండి? సో ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిన తర్వాత దానికి సంబంధించిన సర్వీసెస్ ని స్టార్ట్ చేయాలండి. సో సర్వీసెస్ ని స్టార్ట్ చేయాలి. సో సర్వీసెస్ అనేది డిఫరెంట్ అండి. ఓకే, సర్వీసెస్ అనేది డిఫరెంట్. సో సేమ్ కుక్ లో మీ ఇష్టం అండి, ఎన్ నెంబర్ ఆఫ్ సింటాక్స్ మీరు మెన్షన్ చేయొచ్చండి, ఎన్ నెంబర్ ఆఫ్ టాస్క్ మీరు మెన్షన్ చేయొచ్చండి. సో ఇప్పుడు చూడండి సర్వీస్, ఓకే సర్వీస్, దెన్ ఏ సర్వీస్ అండి? సో హెచ్డిపి సర్వీసెస్ నేను స్టార్ట్ చేయాలనుకోండి. సో హెచ్డిపి దెన్ 2. సో ఇక్కడ మీరు ఇప్పుడు నేను ప్యాకేజ్ కి ఇక్కడ యాక్షన్ ఇవన్నీ ఏం మెన్షన్ చేయకుండా ఉంటే బై డిఫాల్ట్ ఇన్స్టాల్ తీసుకుంటాను నేను కదా. సో అదే విధంగా నీకు సర్వీస్ కి నువ్వేం మెన్షన్ చేయలేదు అనుకోండి. సో సర్వీస్ కి నువ్వేం మెన్షన్ చేయలేదు, నథింగ్ అండి. సో ఏం తీసుకోవాలి, సర్వీస్ కి నువ్వేం మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ నథింగ్ క్రియేట్ అవుతుంది, నథింగ్ ఇన్స్టాల్ అవుతుంది అని. సో ఇక్కడ చూడండి సర్వీస్ దెన్ యాక్షన్. సో నేను ఏం చేస్తున్నాను, ఆ సర్వీసెస్ ని ఫస్ట్ ఒకవేళ ఇన్ కేస్ నేను ఎనేబుల్ చేస్తున్నాను అనుకోండి. సో ఎనేబుల్ అంటే ఏంటంటే, సో నాకు బూటింగ్ లో ఎనేబుల్ అవుతుందండి. సో ఎనేబుల్ అంటే ఏంటంటే ఆ సర్వీసెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హెచ్డిపి సర్వీసెస్ స్టార్ట్ చేసావు అనుకోండి. సో ఓన్లీ స్టార్ట్ చేసి వదిలేసావు అనుకో. సో ఇన్ కేస్ నీ సర్వర్ డౌన్ చేసావు అనుకోండి. సో సర్వర్ నువ్వు రీస్టార్ట్ చేసినా లేదా షట్ డౌన్ చేసి మళ్ళీ అప్ చేసావు అనుకోండి. సో నీకేంటంటే హెచ్డిపి సర్వీసెస్ మళ్ళీ డిఫాల్ట్ గా స్టార్ట్ అవ్వండి. సో అగైన్ నువ్వేం చేయాలంటే మాన్యువల్ గా స్టార్ట్ చేసుకోవాలి. సో అలా కాకుండా నువ్వేం చేస్తావు అంటే ఆ సర్వీస్ ఎనేబుల్ ఇచ్చావు అనుకోండి. సో ఎనేబుల్ ఇస్తే ఏంటి, ఎప్పుడైతే నీకు సర్వర్ బూటింగ్ ప్రాసెస్ అంటే ఎనేబుల్ ఇస్తే ఏమవుతుంది, నీకు బూటింగ్ ప్రాసెస్ లో సేవ్ అవుతుంది. సో ఎప్పుడైతే నీకు సర్వర్ బూట్ అవుతుందో ఆటోమేటిక్ గా నీకు హెచ్డిపి కూడా ఎనేబుల్ అయిపోతుంది, బూటింగ్ లో ఎనేబుల్ అవుతుంది. సో వన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత ఏంటి, మీరు సర్వీసెస్ స్టార్ట్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ ఏంటి, మీరు సర్వీస్ దెన్ మీ సర్వీస్ నేమ్. సో హెచ్డిపిడి దెన్ డూ సో యాక్షన్. సో ఏంటండి, సో యాక్షన్ ఎనేబుల్ ఇచ్చాను కదా అక్కడ, ఇక్కడ నేను స్టార్ట్ చేయాలండి. సో స్టార్ట్ దెన్ ఎండ్, ఎనఫ్ అండి. సో ఇక్కడ మనం ఇంతకుముందు ఫైల్ అయితే ఫైల్ డిఫరెంట్ అండి. సో డైరెక్టరీ అయితే డైరెక్టరీ డిఫరెంట్ అండి. సో ప్యాకేజ్ అయితే ప్యాకేజ్ డిఫరెంట్ అండి. సో ఇవన్నీ డిఫరెంట్ అండి, టైప్ డిఫరెంట్ అండి. ఓకే ప్యాకేజ్ డిఫరెంట్. సో ఇక్కడ చూడండి సర్వీస్. సో బోత్ సేమ్ సర్వీసే కదండి. సో ఇక్కడ సర్వీసే ఉంది, ఇక్కడ సర్వీసే ఉంది. సో ఇక్కడ మీరు ఇలా 2 టైమ్స్ రాయాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ ఏంటంటే మీరు 2 టైమ్స్ ఇలా రాయాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడే ఎనేబుల్ దగ్గర మీరు కామా స్టార్ట్ అని మెన్షన్ చేయొచ్చండి. సో ఇలా 2 టైమ్స్ రాయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా రాసిన ప్రాబ్లం లేదు. సో ఇలా రిమూవ్ చేసేసి జస్ట్ ఇక్కడ కామా స్టార్ట్ అని కూడా మెన్షన్ చేయొచ్చండి. సో కామా స్టార్ట్, సో ఇలా కూడా డిఫైన్ చేయొచ్చండి. ఓకే ఇలా ఇచ్చిన ప్రాబ్లం లేదండి. ఫస్ట్ మీకు ఏంటి, ఈ సర్వీసెస్ ఫస్ట్ ఎనేబుల్ అవుతుంది, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఇచ్చిన ప్రాబ్లం లేదండి. ఓకే సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే, సో నేను ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నాను నా క్లయింట్ మెషిన్ లో, దెన్ అదే విధంగా దానికి సంబంధించిన సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాను, ఆ సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఏంటంటే ఒక హెచ్డిపి ఒక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఒక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేద్దాం కదండి. సో ఇప్పుడు నేను ఫైల్ కాబట్టి ఫైల్ అని చెప్పి మెన్షన్ చేయండి. సో ఫైల్ ఏ స్పెసిఫిక్ పాత్ లో క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే అండర్ వేర్, సో బై డిఫాల్ట్ డైరెక్టరీ ఎక్కడంటే అండర్ వేర్ లో www అనే ఒక డైరెక్టరీ ఉంటుంది, దెన్ ఇక్కడ హెచ్టిఎంఎల్ అనే ఒక డైరెక్టరీ ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, సో హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో హెచ్టిఎంఎల్ దెన్ డూ, ఓకే డూ యాక్షన్ క్రియేట్, ఓకే క్రియేట్. దెన్ నేను కంటెంట్ మెన్షన్ చేస్తున్నాను. సో కంటెంట్, ఓకే కంటెంట్. సో కంటెంట్ ఏంటి, సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే కంటెంట్ దగ్గర ఒక హెచ్టిఎంఎల్ పేజ్ మెన్షన్ చేద్దాం. సో హెచ్టిఎంఎల్, సో హెచ్టిఎంఎల్, సో సంథింగ్ అండి, జస్ట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. హెచ్టిఎంఎల్ దెన్ బాడీ, సో ఏదో ఒకటి తీసుకోండి ఇక్కడ, లేదా మీరు జస్ట్ ఒక మ్యాటర్ టైప్ చేసిన ప్రాబ్లం లేదండి. సో మీ టెస్టింగ్ కొరకు వస్తుంది. సో బాడీ బీజీ కలర్, కలర్ ఐ థింక్ నెంబర్ ఇక్కడ అవసరం లేదు, జస్ట్ CC44 సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వండి. సో 5500 ఏదో ఒకటి ఇస్తున్నాం అండి. సో కలర్ ఏదో కలర్ వస్తుంది అక్కడ. సో ఇక్కడ హెడర్, సంథింగ్ హలో చెక్ క్లయింట్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. సో హెడరింగ్ క్లోజ్ చేశాను, దెన్ మీ బాడీ క్లోజ్ చేసేసండి.
ఓకే, బాడీ క్లోజ్ చేశాను. దెన్ HTML పేజ్ కూడా క్లోజ్ చేయండి, HTML. సో జస్ట్ ఇది ఒక శాంపిల్ కోడ్ అనుకోండి. సో ఇది శాంపిల్ HTML కోడ్ అనుకోండి. సో HTML ఇక్కడ ఎండ్ అయింది. సో నెక్స్ట్ లాస్ట్లో ఎండ్ అనేవాడు. ఓకే, డన్ అండి. సో ఇప్పుడు నాకు ఏమవుతుందండి, సేమ్ కుక్ బుక్ లో ఫస్ట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది. సో ప్యాకేజ్ సంబంధించిన సర్వీసెస్ ఎనేబుల్ చేస్తారు, స్టార్ట్ చేస్తారండి. సో తర్వాత ఏం చేస్తారు, ఫైల్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఫైల్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నీ క్లయింట్ మిషన్ లోకి వెళ్ళేసి ఇప్పుడు మీ ఐపీ అడ్రస్, మీ క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. సో ఈ సర్వర్ 3 ఉంది కదా, సో నా దగ్గర సర్వర్ 3 142. సో ఇక్కడ అండి మీరు 192.168.142 అని మీ బ్రౌజర్లో హిట్ చేస్తారంటే సో నీకు ఒక పేజ్ డిస్ప్లే అవుతుందండి ఇక్కడ. ఓకే, నీకు ఒక పేజ్ డిస్ప్లే అవుతుందండి. సో నీ కుక్ బుక్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తానో అప్పుడు నీకు ఇక్కడ పేజ్ డిస్ప్లే అవుతుంది. శాంపిల్ మన HTTP అప్లికేషన్ సంబంధించిన ఒక పేజ్ డిస్ప్లే అవుతుందండి. సో సేమ్ కుక్ బుక్ మీరు క్రియేట్ చేయండి. సో ఇప్పుడు నీ కుక్ బుక్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, సో కుక్ బుక్స్ అనే డైరెక్ట్ లో ఫస్ట్ ఒక కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాండి. సో ఫస్ట్ ఏ కుక్ బుక్ క్రియేట్ చేద్దాం, నైఫ్ కుక్ బుక్ క్రియేట్, సారీ చెఫ్ జనరేట్ అండి. సో నేను ఇంకా ఓల్డ్ కమాండ్ యూజ్ చేస్తున్నాను, చెఫ్ జనరేట్ కుక్ బుక్, దెన్ కుక్ బుక్ నేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను HTTPD అనే కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో కుక్ బుక్ క్రియేట్ అయింది. నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఆ స్పెసిఫిక్ పాత్ లకి ఎంటర్ అవ్వండి. సో కుక్ బుక్స్ డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యి దెన్ HTTPD కుక్ బుక్ లోపలికి ఎంటర్ అయ్యి రెసిపీస్, దెన్ default.rb అనే ఫైల్ ఓపెన్ చేయండి. ఓకే, default.rb సేమ్ కోడ్ మీరు ఇక్కడ ఏదైతే కోడ్ రాసారో కోడ్ అంతా కాపీ చేయండి. సో ప్యాకేజ్ నేమ్ యాక్షన్ ఇన్స్టాల్, దెన్ సర్వీస్ నేమ్ ఎనేబుల్ స్టార్ట్, దెన్ ఫైల్ అదంతా కాపీ చేయండి. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఓకే, పర్ఫెక్ట్ అండి. సో మీ కోడ్ ని సేవ్ చేయండి. ఈ రూబీ సింటాక్స్ అంతా ప్రాపర్ గా ఉందో చెక్ చేయండి. నైఫ్ కుక్ బుక్ టెస్ట్. సో వాట్ ఇస్ ద కుక్ బుక్ నేమ్, HTTPD. చూడండి ఇక్కడ మీ క్లయింట్ మిషన్, మీ 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 సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడ బ్రౌజర్లో హిట్ చేస్తే నథింగ్ అని ఏం రావట్లేదు. ఓకే, సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది, ఎందుకంటే దాంతో HTTP అప్లికేషన్ కానీ ఏం రన్ చేయట్లేదండి. సో వన్స్ మనకి కుక్ బుక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు పేజ్ డిస్ప్లే వస్తుంది. సో రూబీ సింటాక్స్ వ్యాలిడేట్ గా ఉందంట. సో ఇప్పుడు చూడండి సేమ్ థింగ్, నైఫ్ కుక్ బుక్ అప్లోడ్, దెన్ కుక్ బుక్ నేమ్ అండి. సో కుక్ బుక్ నేమ్ ఏంటి, HTTPD. ఓకే, సో నా కుక్ బుక్ అప్లోడ్ అయిపోయింది చూడండి ఇక్కడ. నెక్స్ట్ మీ సర్వర్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ పాలసీ, సో ఇక్కడ చూడండి 2 కుక్ బుక్స్ డిస్ప్లే వస్తుంది. సో HTTP కుక్ బుక్, దెన్ మీ డేటా అంతా చూడండి సేమ్ డేటా. సో రెసిపీస్, సో సేమ్ మీరు ఏదైతే కోడ్ డిఫైన్ చేస్తారో కోడ్ అంతా ఇక్కడికి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రన్ లిస్ట్ లో యాడ్ చేయాలి కదా. సో సేమ్ మాన్యువల్ గానే యాడ్ చేయండి, తర్వాత చెప్తాను. కమాండ్ ద్వారా ఎలా యాడ్ చేయాలి మళ్ళీ తర్వాత చెప్తాను. రన్ లిస్ట్ లోకి వెళ్ళండి. సో రన్ లిస్ట్ లోకి వెళ్ళి HTTP అనేది యాడ్ చేయండి. సో ఇప్పుడు టెస్ట్ అనేది కుక్ బుక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, ఇప్పుడు రిమూవ్ చేస్తే మళ్ళీ రిమూవ్ అయిపోతుంది అంటే అలా కదండి. సో ఇక్కడ నుంచి మీరు కుక్ బుక్ రిమూవ్ చేసిన ప్రాబ్లం లేదండి, సో ఉంచిన ప్రాబ్లం లేదండి. సో ఆర్డర్ అండి, ఇక్కడ కూడా ఆర్డర్ అండి. సో ఇప్పుడు నాకు టెస్ట్ అనే కుక్ బుక్ ఉంది, దెన్ HTTP అనే కుక్ బుక్ నేను యాడ్ చేశానండి. సో టెస్ట్ అనే కుక్ బుక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండి, దెన్ HTTP కుక్ బుక్ న్యూగా క్రియేట్ చేసి యాడ్ చేశాను రన్ లిస్ట్ లో, దెన్ సేవ్ చేయండి. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే చెఫ్ క్లయింట్ అనే కమాండ్ ఇక్కడ హిట్ చేస్తారో, సో చెఫ్ క్లయింట్ కమాండ్ హిట్ చేస్తారు కదండి. ఓకే, చెఫ్ క్లయింట్ కమాండ్ హిట్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే 2 కుక్ బుక్స్ ఇక్కడ లిస్ట్ చేస్తుందండి. నీకు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇక్కడ మీ రన్ లిస్ట్ లో ఎన్ని కుక్ బుక్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ రన్ లిస్ట్ లో ఎన్ని కుక్ బుక్స్ ఉన్నాయి, HTTPD టెస్ట్ అండి, సారీ టెస్ట్ HTTPD 2 కుక్ బుక్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నీకు టెస్ట్ అనే కుక్ బుక్ రన్ చేసిందండి. చూడండి ఇక్కడ టెస్ట్ అనే కుక్ బుక్ ని, సో రెసిపీ టెస్ట్ రన్ చేస్తే అప్ టు డేట్ అండి. సో టెస్ట్ కి సంబంధించిన ఫైల్ కానీ డేటా కానీ ఎవ్రీథింగ్ క్రియేట్ అయిపోయిందండి. ఓకే, డన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి HTTPD. సో HTTPD లో ఏంటి, ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వాలి. చూడండి ఇక్కడ M ప్యాకేజ్
హెచ్డిడిపిడి ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుందండి. సో ప్రాసెస్లో రన్ అవుతుందండి. సో నీకు ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇన్స్టాలింగ్. సో నీకు ఆ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోయిందండి. దాని తర్వాత ఏం చేశాను నేను సర్వీసెస్ ఎనేబుల్ చేశాను. సో ఎనేబుల్ సర్వీసెస్. సో హెచ్డిడిపిడి సర్వీసెస్ అనేది ఎనేబుల్ అయిపోయిందండి. సో ఇక్కడ చూడండి తర్వాత ఏం చేశాను సర్వీస్ స్టార్ట్ చేశానండి. సో సర్వీస్ స్టార్ట్ అయిపోయిందండి. తర్వాత నేను ఏం చేశాను ఈ స్పెసిఫిక్ పాత్ లో ఫైల్ క్రియేట్ చేశాను. సో index.html అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఫైల్ కూడా క్రియేట్ అయిపోయిందండి. ఓకే ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఈ డేటాతో నాకు ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇది బై డిఫాల్ట్ రిస్టోర్ అది వస్తుంది వదిలేసింది. సో ఇప్పుడు మీ క్లయింట్ సర్వర్ జస్ట్ ఇక్కడ మీ ఐపీ అడ్రస్ ఇక్కడ హిట్ చేయండి. సో పేజ్ చూడండి ఇప్పుడు. సో సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చాకంటే ఏదో కలర్ రోజ్ కలర్ ఏదో ఇక్కడ కలర్ వచ్చేసింది. జస్ట్ నేను హలో చెఫ్ క్లయింట్ అని వచ్చాను కదా చెఫ్ క్లయింట్ అని వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిపెండెన్సీ కుక్ బుక్స్ ఉన్నాయనుకోండి. ఓకే ఏదైనా డిపెండెన్సీ కుక్ బుక్స్ అంటే ఏ కుక్ బుక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏ కుక్ బుక్స్ ఎగ్జిక్యూట్ కావాలి. సో ఇప్పుడు మీరు ఉల్టా ఇచ్చారనుకోండి. సో ఫస్ట్ నేను హెచ్డిడిపిడి తర్వాత టెస్ట్ అని మెన్షన్ చేస్తాను అనుకోండి. సో మీకు ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కూడా ఇప్పుడు అగైన్ మీరు చెఫ్ ఎఫ్ అండ్ క్లయింట్ అని కమాండ్ హిట్ చేయండి. సో ఎవ్రీథింగ్ అప్ టు డేట్ వస్తుంది బట్ చెక్ చేయండి ఇక్కడ. సో ఫస్ట్ నీకు హెచ్డిడిపిడి చూపిస్తుంది ఆ తర్వాత టెస్ట్ అని చూపిస్తుంది అండి. సో ఇక్కడ చూడండి హెచ్డిడిపిడి టెస్ట్. సో ప్రీవియస్గా ఇక్కడ చెక్ చేయండి. ప్రీవియస్గా అయితే మనకు టెస్ట్ అలా చూపించుంటుందండి. టెస్ట్ హెచ్డిడిపిడి ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. సో 2 కుక్ బుక్స్ అప్ టు డేట్ కాబట్టి మనకి ఇంకేం అప్డేట్ అవ్వట్లేదండి. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్ రిమూవ్ చేయాలి. సో ఈ ప్యాకేజ్ రిమూవ్ చేయాలి. అగైన్ నేనేం చేయాలి సేమ్ నా కుక్ బుక్ లైక్ ఎంటర్ అయ్యి దెన్ డిఫాల్ట్ డాట్ రెసిపీ అనే ఫైల్ ఉంది కదా. సో ఇక్కడ యాక్షన్ ఇన్స్టాల్ ఉంది కదండి జస్ట్ ఇక్కడ రిమూవ్ ఇస్తే ఎనఫ్ అండి. సో రిమూవ్ దెన్ మీ ఫైల్ సేవ్ చేయండి. సో కంపల్సరీ మనం కుక్ బుక్ మోడిఫికేషన్ చేసాం కాబట్టి ఆ మోడిఫికేషన్ కుక్ బుక్ ని మన సర్వర్లోకి అప్లోడ్ చేయాలి. సో కుక్ బుక్ అప్లోడ్. ఓకే సో కుక్ బుక్ అప్లోడ్ చేసాం. ఇంకా మళ్ళీ మీరు రన్ లిస్ట్ లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ ఇక్కడ హిట్ చేయండి. సో చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయండి. సో నీకు ప్యాకేజ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ప్యాకేజ్ అనేది రిమూవ్ అయిన తర్వాత నీకు ఎనేబుల్ డిజేబుల్ ఇది అవసరం లేదండి. చూడండి ఇక్కడ. సో కంపైలింగ్ కుక్ బుక్స్ ప్యాకేజ్ రిమూవ్ చేస్తుంది. సో ప్యాకేజ్ రిమూవ్ అయిన తర్వాత నువ్వు ఎనేబుల్ చేయలేదు కదా. సో మనకి ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఎర్రర్ త్రో చేసింది. ఓకే సో ఫెయిల్ కుక్ బుక్ టు ఎగ్జిక్యూట్ దే. సో ఇక్కడ చూడండి. సో నీకు ప్యాకేజ్ రిమూవ్ అయిపోయిందండి. సో ప్యాకేజ్ రిమూవ్ అయినంత వరకు నీకు పర్ఫెక్ట్గా ఉంది అందుకని రిమూవ్ అయిపోయిందండి. సో తర్వాత ఇంకేంటి ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేయడానికి దాంతో ప్యాకేజ్ ఉంటే కదా. ఓకే సర్వీస్ ప్యాకేజ్ లేదు కదండి. సో కాబట్టి నాకు ఎనేబుల్ అవ్వట్లేదండి. సో ఇప్పుడు నీకు ప్యాకేజ్ అనేది రిమూవ్ అయిపోయిందండి. పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ చెక్ చేయండి రిఫ్రెష్ ఇవ్వండి రిమూవ్ అయిపోయిందండి. సో ఇక్కడ చూడండి ఇన్ కేసు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేద్దామండి. సో ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేద్దాం బట్ నేను సర్వీసెస్ స్టాప్ చేస్తానండి. సో ఇప్పుడు నేను ఎవ్రీథింగ్ మళ్ళీ ముందు ఎలాగ ఇచ్చాను అలాగే చేస్తున్నాను. సో అగైన్ కుక్ బుక్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే సో కుక్ బుక్ అప్లోడ్ చేశాను కదా. సో ప్రీవియస్గా ఎలా ఉందో అలాగే చేస్తున్నాను మళ్ళీ. సో చెఫ్ ఎఫ్ఎన్ క్లయింట్ నీకు ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. చూడండి ఇక్కడ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది. సర్వీసెస్ ఎనేబుల్ అవుతుంది. స్టార్ట్ అయిన సర్వీసెస్ ఆల్రెడీ ఫైల్ క్రియేట్ ఉంటుంది దెన్ లేదంటే క్రియేట్ అవుతుంది. సో ఆల్రెడీ ఫైల్ ఎగ్జిస్టింగ్ అప్ టు డేట్ వచ్చింది దెన్ డన్ అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నా సర్వీసెస్ స్టాప్ చేయాలండి. సో ఇప్పుడు నేను థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్లో మీ సర్వీసెస్ స్టాప్ చేయాలనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారు
సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ కుక్ బుక్ లో ఇక్కడ సర్వీసెస్ స్టాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎనేబుల్ దగ్గర ఇక్కడ స్టాప్ అని మెన్షన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ స్టాప్. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేద్దాం. సో ఇన్ కేస్ 1100 ఇస్తున్నాను. దెన్ హలో చెఫ్ అని ఇస్తున్నాను. దెన్ ఎవ్రీథింగ్ ఇక్కడ చేంజ్ చేస్తానండి. సో సర్వీసెస్ కూడా స్టాప్ చేస్తానండి. సో ఇప్పుడు నీకు సర్వీసెస్ స్టాప్ చేశాను కదా, నీకు డేటా అనేది నీకు ఇక్కడ డిస్ప్లే చేయదండి. నువ్వు ఇక్కడ హిట్ చేసినప్పుడు నీకు డిస్ప్లే చేయదండి. ఓకే, సో అప్లోడ్ చేశాను కదా. ఓకే, సో ఇక్కడంతా ఎవ్రీథింగ్ అప్ టు డేట్. దెన్ మీ క్లయింట్ సర్వర్లోకి వెళ్ళి చెఫ్ఎఫ్ అండ్ క్లయింట్ అనే కమాండ్ హిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి సర్వీసెస్ స్టాప్ అయిపోయాయి. సో సర్వీసెస్ స్టాప్ అయిపోయింది, నీ కంటెంట్ అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు వెళ్ళి ఇక్కడ రీఫ్రెష్ చేయండి. సో సర్వీసెస్ స్టాప్ అయిపోయిందండి, కాబట్టి నీకు ఇక్కడ డిస్ప్లే చేయదండి. సో ఒకటి నువ్వు మాన్యువల్గా అయినా స్టార్ట్ చేయాలి, లేదా అక్కడ నువ్వు అగైన్ ఒక బుక్ మాడిఫికేషన్ చేసినా చేయాలి. సో ఇక్కడ నేను మాన్యువల్గా స్టార్ట్ చేస్తున్నాను. సో సర్వీస్ HTTPD స్టార్ట్. సో మాన్యువల్గా నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి సంథింగ్ అంటే ఎనీ డేటా మీరు మోడిఫై కావాలంటే కంపల్సరీ మీ వర్క్ స్టేషన్లో కోడ్ మోడిఫికేషన్ చేసుకొని సర్వర్లోకి అప్లోడ్ చేసి, దెన్ సర్వర్ నుంచి మీ సర్వర్లోకి అప్లోడ్ చేసి రన్ లిస్ట్లో యాడ్ చేసి దాన్ని మీ క్లయింట్ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేయాల్సిందండి. ఓకే, ఎనీథింగ్ మీరు ఏది మోడిఫికేషన్ చేసినా కంపల్సరీ సర్వర్లోకి అప్లోడ్ చేయాలి.